75 తర్వాత అది సహజంగానే వస్తుందన్న, అది సృష్టి ధర్మం. అందుకే 120 దాకా బతకాలని చెప్పేది. అంతేగాని 80కి అయిపోవాలి, 90కి అయిపోవాలి, 100కి అయిపోవాలని చెప్పలేదు. పూర్ణాయుర్దాయం జీవించమని ఎవరికైనా ఆశీర్వాదం. అప్పుడేమైంది మరి, ఇంకా టైం ఓల్డ్ ఉంది. ఎక్కడ 80 అంటే ఇక 120 అంటే ఇక 40 ఏళ్ళు ఉంది. ఎంతైనా సాధించవచ్చు. సాధారణంగా అందరూ ఏమనుకుంటుంటారు, ఇంకేసేస్తామండి 80 అయిపోయింది ఇంకా. అయ్యో ఇప్పుడే చేసేది అసలు, జ్ఞానంతో జీవించేది అసలు ఇప్పుడే. ఎందుకని, నేను ఎవరు పట్టించుకోరు, ఎవరైనా పట్టించుకుంటారా? ఎందుకని, వాళ్ళ వ్యవహారం వాళ్ళది, వాళ్ళ పిల్లల వ్యవహారం వాళ్ళది, ఎవరి కూడా వాళ్ళు పడతా ఉంటారు. అంతేనా కాదా? ఇప్పుడు అవసరం ఏదన్నా వస్తే, ఏదన్నా మాట్లాడాలి అడగాలన్న అంశం వస్తే తప్ప ఏమమ్మా అంటారు ఎవరన్నా? అంతే. కాబట్టి ఇప్పుడు ఏకాంతానికి ఎక్కడికి వెళ్ళక్కర్లా, అంతే. కాబట్టి ఎప్పుడు ఏకాకీ నిస్పృహ శాంత చింతాశోక వివర్జిత, ఆ లక్షణాలతో ఉండాలన్నమాట. అప్పుడు ఏమైంది, శోకం లేదు, చింత లేదు, అంత పరమాత్మే. ఎప్పుడు భగవన్నామస్మరణలో, ఎప్పుడు పరమాత్మ యొక్క స్మరణలో ఉన్నారనుకోండి, అప్పుడు అదే సహజమైపోతుంది. వాస్తవానికి జీవికి అదే కదా. మానవుడు ఏదో తాను జీవిస్తున్నాడు అంటున్నాడండి, కానీ అది సత్యం కాదుగా. తాను జీవించేవాడైతే 1000 ఏళ్ళు ఉండొచ్చుగా, ఉండటం లేదుగా. మీరు పోని రేపే పోవాలంటే పోవచ్చుగా, పోవటం లేదుగా. అది కాబట్టి అదంతా ఎవరి చేతిలో, తన చేతిలోనే పెట్టుకున్నాడు ఈశ్వరుడు. ఆయనకు తెలుసు బాగా, వీడి చేతిలో పెడితే చాలా ప్రమాదం వస్తుంది అంతే కదా. మరి విపరీత జ్ఞానంతో వ్యవహరిస్తాడని అది మాత్రం మన చేతిలో లేకుండా పెట్టాడు. జననం మరణం మాత్రం మన చేతిలో పెట్టాలి, మిగిలినవన్నీ మీ చేతిలోనే పెట్టి. అసలు అదంతా ఆ రెండు తప్ప మిగిలినవన్నీ ఉన్నాయండి మీ చేతిలో. మీరు ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు, కానీ ఆ రెండింటిని మాత్రం మార్చే అవకాశం ఇవ్వాలి. ఆ రెండు మాత్రం ఈశ్వరుడి అధీనంలో ఉన్నాయి. అందుకని ఎప్పుడు మనం 75 దాటిన తర్వాత ఇంకా బహిర్ముఖమైనటువంటి, సాంసారికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి, ఐహికమైనటువంటి 4 కేటగిరీలు. ఆ 4 కేటగిరీలు వదిలేయాలన్నమాట. ఎక్కడ? లోపల. వెరీ ఇంపార్టెంట్. బయట ఎక్కడికో పోతే లాభంలా. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. వదలవలతగినవి ఏవి? ఈ 4 ఏమిటవి? ప్రాపంచికమైనవి, సాంసారికమైనవి, లౌకికమైనవి, ఐహికమైనవి. అంతే. ఈ 4 వదిలితే చాలండి, ఇంకేం అక్కర్లేదు. 5వది ఏం వదలాలి? 4టికి మూలమైన అహం. ఆ 4 దేనివల్ల? అహం వల్ల, అంతే కదా. కానీ ఈ 4 వదలకుండా అహం జోలికి వెళ్ళలేవు, వచ్చి చిక్కది. మానవుడు ఏమనుకుంటుంటాడంటే అహం లేకుండా జీవించాలని అనుకుంటాడు, కానీ మరి ఆ అహం ఎక్కడదో తెలీదే. అదేం గూట్లో దీపం కాదు కదా. అరటి పళ్ళు దానికి కనపడాయండి, లాక్కుపోయి. కనపడకపోతే పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మన అహం కనపడకుండా ఉంది కదా, మరి కనపడేదైతే మనం ఎప్పుడూ వేసేవాళ్ళం దాన్ని, అంతేనా కాదా. కానీ దేని వెనకాలో దాక్కునుంది. ఏమిటా దాక్కున్నది? ప్రాపంచిక అంశాలలో, సాంసారిక అంశాలలో, లౌకిక అంశాలలో, అలాగే ఐహికమైన అంశాలలో. ఈ 4 అంశాలలో అహం అంతర్లీనంగా ఉంది. మరి ఆ 4 ఎప్పుడెప్పుడైతే మనకి స్ఫురిస్తాయో అప్పుడేమైంది? దాని వెనక అహం పనిచేస్తుంది. కాబట్టి త్యాగ భావన, సన్యాసం అనే భావన దేని యందు ఉండాలట? నాకు ప్రపంచం లేదు, నాకు సంసారం లేదు, నాకు లోకం లేదు, నాకు ఇహలోక సుఖాలు లేవు అని వాటికి సున్నా చుట్టడమే సన్యాసం అంటే. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ సన్యాసం ఎక్కడ పుచ్చుకోవాలి? రామకృష్ణ మిషన్లోనా, చిన్మయ మిషన్లోనా? ఎక్కడ పుచ్చుకోవాలండి? ఎక్కడా ఎవరివి ఇవి బయట ఎక్కడా ఇచ్చేవి కాదు, దీక్షలుగా ఇచ్చేవి కావు. ఎవరికి వాళ్ళే లోపల పుచ్చుకోవాలి. ఎవరు దానికి ప్రమాణం? పరమాత్మే, దేవుడే. భగవంతుడి దగ్గర ఒక వాగ్దానం చేయాలట. ఏమని? నాయనా
ఈ 4 అంశాల గురించి నేను ఇక ఆలోచించను, నా మనసును పోనివ్వను. అదిటా సన్యాసం అంటే. ఆఖరి అంకల్లోకి వచ్చేసామండి, అందుకని సన్యాస పాఠం చెప్తాను. అదేనండి, మన 4 గంటల్లో 3 గంటల్లో వెళ్ళిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎవరెవరైతే ఈ జన్మలోనే మోక్షం సాధించాలనుకుంటారు, ఈ జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ముక్తిని సాధించాలనుకుంటారో వాళ్ళు 4 అంశాలను 100కు 100% వదిలిపెట్టాలి అని నేను చెప్పలేదు, పరమహంస చెప్పారు. అర్థమైందండి. ఇది పుస్తకం చూడగానే అది గుర్తొచ్చి చెప్తున్నాను. రామకృష్ణ కథామృతం ఉంది ఇక్కడ, చదవండి, మంచి పుస్తకం. చిన్న చిన్న కథలతో మీకు చాలా గొప్ప సూత్రాలు బోధించారు. కాబట్టి వదలవలసిన 4 ఏమిటి ఇప్పుడు? ఇంతకీ వదలవలసిన 4 ప్రాపంచికమైన విషయాలు. మొట్టమొదటి అంశాలు వదలాలి. ప్రపంచం యొక్క సంగతులు వదిలేయాలి. ప్రపంచం యొక్క సంగతులు అంటే ఏమిటి? కాదమ్మా, చుట్టూ ఉన్న రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపేసిందా? టెల్ అవీవ్ మీద బాంబులు వేసారా లేదా? రాత్రికి పక్కింటో దొంగలు పడ్డారా లేదా? ఎందుకండి మనకేం పని? ఏమన్నా పనే? పొద్దున్న లేస్తే రాత్రి దాకా టీవీనే, పొద్దున్న లేస్తే రాత్రి దాకా న్యూస్ పేపరే. ఆ న్యూస్ అంతా ఏముంటుంది? ప్రాపంచిక విషయాలే. అంతకుమించి వాళ్ళు ఏం చూపిస్తారు, ఏం చెప్తారు? వాళ్ళకి అంతకంటే చూపించడానికి వేరే వస్తువు ఏమి లేదు. అంతేనా కాదా? 336 ఛానల్స్ ఉన్నా వాటన్నిటి నిండా ఏముంది? ప్రాపంచిక విషయాలే. కాబట్టి ఏం చేయాలయ్యా? దాని యందు మనసును పోనివ్వకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇవాళ రోజున కాలక్షేపం, మన కాలం అంతా ఎవరు తినేస్తున్నారు? అయిపోయింది అంతే. అదైనా ఇదైనా అధ్వానం, అదే 2 ఒకటే ప్రపంచమే. ఇదేమో పెద్ద ప్రపంచం, అదేమో చిన్న ప్రపంచం. పెడితేనే వస్తుంది, పెట్టకపోయినా వస్తుంది. అదేనా కదా? నువ్వేం అడగక్కర్లేదు, తిని జరిగిపోతూనే ఉంటుంది. అదేమో చూపెట్టిందే మళ్ళా చూపిస్తుంది. ఇదేమో చూపెట్టింది చూపెట్టకుండా చూపిస్తూ ఉంటుంది, అదేమో చూపెట్టిందే మళ్ళా చూపిస్తుంది. చూడండి, 24 గంటల న్యూస్ ఛానల్ అంటారండి. ఏం చూపిస్తారు? వేసిందే వేయటమే అంతే. ఆ రోజు ఎవరో పోతారు అనుకోండి, సహజమేనా? భూమండలం మీద ఎవరైనా పోవడం సహజమేనా కాదా? పొద్దు నుంచి రాత్రి దాకా ఏం చూపిస్తారు? అదే ఉద్యోగం, అదే ఉద్యోగులు. మరి ఈయన ఏం చేస్తుంటాడు? పొద్దు నుంచి రాత్రి దాకా అదే పెట్టుకు చూస్తాడండి. రాత్రికి ఈయనకి మృత్యు భయం వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది. ఈయనకు వస్తుంది ముందు. ఏమిటి రాకూడదు అంటే పొద్దు నుంచి అదే చూసాడండి బాబోయ్. కరెక్టేనా కదా? కాబట్టి ఇది సరైన విధానం కాదు. సన్యాసం అంటే ఏంటి? నో టీవీ, నో మొబైల్, నో న్యూస్, నో ప్రపంచం. లోపల నీ బయట ఏం జరుగుతోంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, వాడికి అవసరం లేదు. అవసరం లేదు. స్ట్రైట్ ఆన్సర్. మన దగ్గరకు వచ్చి ఎవరైనా ఏ సంగతులు చెప్తారు? అదే అమెరికాలో అట్టా అయింది, ఆఫ్రికాలో ఇలా అయింది, అంటార్కిటికాలో అట్టా అయింది, ఏవో చెప్తారు సంగతులు. అంతేనా కాదు? ఎవరెక్కడ ఉంటే ఆ సంగతులన్నీ తెచ్చి మనకు చెప్పాలని ప్రయత్నిస్తారు. మనకు ఆసక్తి లేకపోతే సన్యాసించేసేవండి, అవసరం లేదనేసేవండి. ఎక్కడ? లోపల. బయట అసలు లోపల వదిలేస్తే బయట రానే రాదు అసలు. బయట వస్తుందంటే అర్థం ఏమిటి? ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా ప్రాపంచికమైన సంగతులు చెబుతున్నాడంటే అర్థం ఏమిటి? ఎక్కడో ఇంకా లోపల మిగిలిపోయిందిరా నాయనా అని గుర్తెరగవలయు. వాడినేమనకూడదు. నువ్వు ఏం చేయాలి? నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. ఇంకా లోపల సన్యాసం, పూర్ణ సన్యాసం రాలేదన్న, అప్పుడు లోపల వదిలేసామనుకోండి, ఫినిష్. ఇంకా ప్రపంచం గురించి నీకు నా దగ్గరకు అసలు ఒక్కడ కూడా రాదు. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళు అయింది. నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏమైనా వచ్చి నా దగ్గర చెప్పాలంటే ఎందుకంటే బాబు ఆయనతో ఎందుకని? మనకు అనవసరం. మనకి ఎందుకండి? అక్కడ ఇప్పుడు చేస్తున్న పని ఈ క్షణమే మనకు పని, అంతేనా కాదా? ఎక్కడెక్కడో భూమండలమే ఏదో జరుగుతుందండి, మనకెందుకు? అదే ఒకటి తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఏమిటి చేస్తావు? ఇప్పుడు ఊరికే నెత్తి మీద బరువు పెంచుకోవడం. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మాత్రం వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలట. ఏ మాత్రం
పరమహంస అంటారు అనమాట. సూదిలో దారం ఎక్కించేటప్పుడు ఒక్క పోగు పక్కకు ఉందనుకోండి, ఎక్కుతుందా? ఎంత ట్రై చేయండి. ఆ పోగుని మళ్ళీ తెచ్చి ప్రధాన దారంలో కలిపి మళ్ళీ పేనితేనే అది ఎక్కించడానికి వీలవుతుంది. మరి ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి పరిజ్ఞానం, ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి చూడండి మనల్ని ఎంత మాట్లాడించేట్టు చేస్తుందో. మన ఏమి లేదు, పట్టుకెళ్ళి మనకు ఆసక్తమైన 10 మంది విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మధ్యలో పడేయాలి. ఏమైపోతుంది? ఎన్ని గంటలు మాట్లాడతామో మనకు తెలియదు. అంతే. ఎందుకని అది నా విషయం అండి, అయాం. దాంట్లో నాకు ఎంత పరిజ్ఞానం ఉందనుకున్నారు? అయిపోయింది. అది వెనక ఎవరున్నారు? ఆహా, ఎంత తెలుసో ఆ విషయం గురించి. అబ్బా, అయితే సృష్టి ఆది నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడేగా చెప్తానన్నా, ఎంతో తెలుసానా? అర్థమైందండి. ఒక ఆయన ఇలాగ నా భవిష్యత్తు చెప్తానని వచ్చాడు. అందరి భవిష్యత్తు చెప్పాను, మీ భవిష్యత్తు కూడా చెప్తాను. సరే కానీ భవిష్యత్ సంగతి నాకు తెలుసు, కానీ నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పు. నీ దృష్టిలో ఇప్పుడు లేదుగా, ఇప్పుడు నా దగ్గర ఇంకా మోక్షం లేదు కాబట్టి భవిష్యత్తు గురించి చెప్తానన్నావు కాబట్టి మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్తే అప్పుడు మిగిలే చెప్పించుకుంటాను అన్న. అది మాత్రం జాతకాల్లో ఉండదండి అన్న. ఇంకెందుకు నాకు? అది తప్ప నాకేం అవసరం లేదు. అది తప్ప నాకేం అవసరం లేదు. నువ్వు చెప్పే విషయాలు నాకేం అవసరం, అవన్నీ నాకు తెలిసేట్లాగు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆ సంగతి నాకు తెలియదు ఏమిటి. ఎప్పుడు రిటైర్ అవుతానో కూడా నేను జాయిన్ అయినప్పుడే రాసేటవాడు ఆల్రెడీ. అవునా కదా? దానికోసం జాతకం చదువుకోవడం ఎందుకు? అవసరం లేదు. కాబట్టి మనకి తెలియకుండానే ప్రాపంచిక జ్ఞానాన్ని ఒక మూట పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయే లోపల అంతా మేదేసేసుకుంటూ ఉంటాం అనమాట. మనం మేదేసుకునే వాటిలో ఎంత చిన్న చిన్న విషయాలు ఉంటాయి తెలుసా? ఏమిటోనండి మరీ అన్యాయం పాడుగాను, 10కి 3 తోటకూర కట్టలు వేస్తున్నారండి, మరీ అన్యాయం 4వ కట్ట ఇవ్వలేదు. ఆ మార్కెట్లో 4 ఇస్తున్నారండి, ఈ మార్కెట్లో మరీ అన్యాయం 3 ఇస్తున్నాడు అండి. ఏమిటి లాస్? ఇప్పుడు ఒక తోటకూర కట్ట అంటే దాని గురించి ఓ బ్రహ్మాండమైనటువంటి చర్చ. ఓ 10 నిమిషాలు దాని మీద చర్చిస్తే కానీ అక్కడ ఆగుతుందా వ్యవహారం? అది ఇంకా ప్రైస్ ట్యాగే. అన్ని వస్తువులకి మన దగ్గర చోట కావాల్సి వస్తే మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువు ఏ వస్తువునైనా గురించి అడగండి, తక్కువని చెప్తారు. ఇది ఫలానా తోట కొన్నాను, అంత పెట్టుకున్నాను, ఆ పరిస్థితుల్లో కొన్నాను, ఈ పరిస్థితిలో. అది కూడా ప్రపంచ జ్ఞానమే, అది కూడా వస్తు వినిమయమే. వదిలేశానంటే అన్నీ వదిలేయాలి, కానీ గేటు బయట, ఇంటి బయట అక్కడ గీత గీసి అక్కడికి వదిలేశానంటే ఇది మాత్రం వదిలిపెట్టలేదండి అన్నాం అనుకో, ఏం ప్రయోజనం దానివల్ల? కాబట్టి ప్రాపంచికమైన సంగతులు అన్నింటి యందు వైమనస్యం, దీన్ని ఏమంటారండి? వైమనస్యం. విముఖత కాదు, వైమనస్యం అంటే నాకు అవసరం లేదని వివేకంతో వదిలేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విముఖత అంటే అర్థం ఏంటంటే, ఓ లడ్డు తినారండి, ఇంకో లడ్డు తినారండి, ఇంకో లడ్డు తినారండి, 6వ లడ్డు, 5, 8, 10, 12 ఏమైపోయింది? ఈసారి లడ్డు వాంతి చేసుకో, కొద్దిగా లడ్డు ఎప్పటికే వాంతులు అవుతున్నాయిరా బాబోయ్. ఇది విముఖత. ఎందుకని? ఓవర్ అయిపోతే వచ్చేది ఏమిటి? విముఖత. అందులో వివేకం ఉండదండి, వైరాగ్యం అసలే ఉండదు. అర్థమైందండి? ఇవాళ అయిపోయి రేపు అడిగితే మళ్ళీ లడ్డు మామూలే, రేపటికి రేపే మళ్ళీ కథ మామూలే. నేను నచ్చినాయి వాంతులు ఇవాళ కాదుగా మళ్ళీ తినేస్తాయి. కాబట్టి అదంతా ఏంటి? విముఖత. అది లాభం లేదు. ఏం కావాలి మనకి? వైమనస్యం. ప్రాపంచిక విషయములయందు వైమనస్యం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటేనే సన్యాసం, ఆంతరిక సన్యాసం వీలవుతుంది. ఆ ఆంతరిక సన్యాసం ఉన్నవాడికే ఆత్మజ్ఞానం. ఆంతరిక సన్యాసం లేనివాడికి ఆత్మజ్ఞానం అసాధ్యం. స్ట్రైట్గా చెప్తోంది శాస్త్రమైన గురువు అయినా, ఖండితంగా చెప్తున్నారు ఈ విషయంలో. నాయన, నీకు ప్రపంచం మీద గనక దృష్టి గనక ఉంటే, వైమనస్యం గనక లేకపోయినట్లయితే నీకు ఆత్మజ్ఞానం అసాధ్యం. అంటే ఎన్ని మార్కులు రావాలి ఈ విషయంలో? ఎన్ని మార్కులు రావాలి?
100కి 100 రావాలి కనీసం, వస్తే 1000 మరీ మంచిది. 100కి 1000 వచ్చినాయి అనుకోండి, తిరుగులేదు ఇక మీకు, తీవ్ర వైరాగ్యం అన్నమాట. అర్థమైందండి? 100కి 100 వచ్చినాయి అనుకోండి, పర్వాలేదు, పాస్ అయ్యావు. 100 కంటే తగ్గినాయి అనుకోండి, ఫెయిల్ అయ్యావు. అంతే. ఎందుకని? ఒక్క అంశం చాలు నిన్ను పడేయడానికి. ఎంతో అక్కర్లేదండి. ఎవడో ఏదో ఒక అంశం పక్కన కూర్చుని మొదలు పెడతాడు, స్టార్ట్ చేస్తాడు అనమాట. అక్కడ అలా ఏమన్నారంటే అంటాడు. ఆ ఏమన్నారంటే గోవింద అయిపోయింది, అంతే సంగతి. అర్థమైందండి? ఇది బాగా అర్థమైందా? ఇంకా వదలవలసిన వాటిల్లో రెండవది ఏంటండి? సాంసారిక విశేషాలు. ఇదేమో ప్రపంచ విశేషాలు, ఈ గొడవ అయిపోయింది. రెండో విశేషాలు ఏంటి? సాంసారిక విశేషాలు. ఇవేమిటి సాంసారిక విశేషాలంటే? ఏంటండి? శరీరగతమైన సంబంధాలు, శరీరగతమైనటువంటి బంధుత్వాలు, శరీరగతమైన విషయాలు, శరీరగతమైనటువంటి సుఖ దుఃఖాలు. సంసారం అంటే ఏంటి? సుఖ దుఃఖాలు. అదే సంసారం అంటే, వేరే ఏమీ లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకోలేదా, ఆయన ఆల్రెడీ ముందెళ్ళాడా, నువ్వు ముందెళ్ళావా, అవన్నీ లేవు. అవన్నీ వెళ్ళిపోయాడా ఉన్నాడా, దాన్ని బట్టి సంసారం తేలదు. దేంతో తెలుస్తుంది? సుఖాపేక్ష. అదే సంసారం అంటే. కాబట్టి నీకు ఎప్పుడైతే సాంసారిక విషయాలంటే అర్థం ఏం తెలిసింది ఇప్పుడు మీకు? మీ శరీరగతమైనటువంటి సంబంధాలు, శరీరగతమైనటువంటి బంధుత్వాలు, శరీరగతమైనటువంటి ఇంద్రియ విషయాలు, శరీరగతమైన సుఖ దుఃఖాలు, ఈ 4 కూడా సంసారంలోకి వచ్చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఎందు ఎలా ఉండాలంట మరి? అక్కడంటే ఏదో అదేదో సులభంగానే అనిపించింది. ఏదో టీవీ కట్టేయమన్నావు, కట్టేస్తాడు. పేపర్ చదవద్దన్నావు, చదవడు. ప్రపంచం ఏమైపోయిందో పట్టించుకోవద్దన్నావు, సరే వదిలేసాను పో. దానివల్ల నాకేం పెద్ద ప్రమాదం లేదు. మీ ఇంటి ముందు వేప చెట్టు పడిపోయిందండి, పోతే పోని. మీ ఇంటి వెనకాల మామిడి చెట్టు పడిపోయిందండి, పోతే పోని. అవన్నీ ఏమో పెద్ద విషయం కాదని వదిలేయడం. వాటి ఎందు వైమనస్యం సులభమేనా కాదా? ఇందాక చెప్పిన దాంట్లో దీంతో పోలిస్తే అంతేనా కాదా? అదే లక్షణాన్ని తెచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టమన్నా. మళ్ళా ఏం చేయాలి? వైమనస్యం. ఇప్పుడు రెండో మెట్టుకు వచ్చాం. వైరాగ్యంలో రెండవ మెట్టు ఏమిటది? సాంసారిక విషయములందు వైమనస్యం. ఇందాక చెప్పా, వైమనస్యం అంటే విముఖత కాదు. చాలా మందికి సాంసారిక విషయాలు ఏముంటుందండి? విముఖత అంటే అర్థం ఏంటి? కొద్ది కాలం ఉంటుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా మళ్ళీ అది పొందాలి. తెల్లారగానే పొట్టాడుకుంటారండి, రాత్రి వరకు బాగా పొట్టాడుకుంటారు, అలిసిపోయిన తర్వాత. మళ్ళా పొద్దున్న లేవగానే మళ్ళీ మామూలే, మళ్ళా బాగా శక్తి వస్తుంది కదా, మళ్ళా పొట్టాడు. దేనికి పొట్టాడు? వాళ్ళు అంతే లేని పొద్దున్న సాయంత్రం దాకా పొట్టడు, మళ్ళీ రాత్రికి అలిసిపోయి పడు. అంటే ఇది మన నిత్య జీవితంలో జరిగే సంఘటన. ఏ అంశమైనా సరే. ఎవరితోనో వేరే వాళ్ళతో పోట్లాడుతున్నావా? ఎవరితో పోట్లాడుతున్నావు? నీతో నీవే. వేరే ఎవరున్నారు అక్కడ? రెండోవాడు. ఆ పాత్ర కూడా నువ్వే. భార్యాభర్త అన్నారండి, ఆ రెండు కలిపి ఒక పాత్రే, వేరు కాదు అవి. అర్థమైందండి? తల్లి తండ్రి అన్నారండి, అన్నీ ఒకదాంతో మరొకటి వస్తున్నాయా లేదా? ద్వంద్వాలు అనమాట. సంసారం అంటే దేంతో కూడుకుని ఉంటుంది? ద్వంద్వాలు. సుఖ దుఃఖాలు అనేది కూడా ద్వంద్వమే. ఆ ద్వంద్వముల యందున్న ఆసక్తిని సంసారం అంటున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సంసారం అంటే ఏంటి? ద్వంద్వముల యందున్న ఆసక్తి. ఒకటి ఉంటే రెండవది ఉంటుంది అక్కడ. ఒక్కటే రమ్మంటే రాదు. ఒక్క సుఖమే కావాలి, రాదు. పోయి ఒక్క దుఃఖమే రావాలి, అది కూడా రాదు. ఊరిగా అంటాడు, నా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని దుఃఖాలేనండి అంటాడు. ఓహో, అలాగా ఒకసారి రా చూపిస్తారా నీకు ఎన్ని సుఖాలు ఉన్నాయో? సరిగా ఆలోచిస్తే తెలుస్తాను. ఆలోచించడం రాక అబ్బో నా జీవితంతో దుఃఖాలేనండి అంటుంటాడు. వాస్తవానికి ఎవరి జీవితం చూసినా 90% సుఖం, 10% దుఃఖం ఉంటుంది. అంతే, అంతకుమించి ఉండదు. అంతకుమించి ఏమాత్రం పెరిగినా నువ్వు బతకవు. అర్జెంటుగా పోవాలనుకోండి. ఈ ఆత్మహత్యల బ్యాచ్ అంతా ఎవరంటే ఈ 10% కంటే 1% పెరుగుతుందండి అంతే. మామూలుగా అందరికీ 10% దుఃఖం ఉండదండి, 1% పెరుగుతుంది అంతే ఏదో సందర్భంలో. ఇంకా అంతే, వాడు వెళ్ళి ఏ చెట్టుకో వేసుకుంటాడు. ఎంత వాడికి అలా అకాల మృత్యువు పొందిన వాడికి కూడా 89% సుఖం ఉంది.
వాడు గుర్తించకపోవడం అంతే. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సాంసారిక విషయంలో. ఇదేదో తీసి పారేద్దామంటే వీలవుతుందంటారా? 4 గోడల మధ్యలోనే ఉంటుంది, నువ్వు 4 మధ్యలోనే ఉండాలి, అంతేగా. రేపొద్దున మోసుకెళ్ళాలంటే ఎవరు 4 కావాలా వద్దా? 4తో నాకు పని లేదండి అంటే మోసుకెళ్ళేవాడు ఉండడం అంతేనా కదా? ఎటువంటి వాడికైనా చివరి ఆఖరి యాత్ర తప్పదు కదా. మరి దానికి 4 కావాలి. మరి ఆ 4 సంసారంలోనేగా ఉండేది. అర్జెంటుగా వేరే ఎక్కడి నుంచి రమ్మంటే దేవతలు దిగి వస్తారు ఆ రోజు, రారు కదా. కాబట్టి 4 మధ్యలోనే ఉండాలి, కానీ కలిసిపోకుండా ఉండాలి. 4 విషయాల మధ్యలోనే ఉండాలి, కానీ కలిసిపోకుండా ఉండాలి. 4 ఇంద్రియాల మధ్యలోనే ఉండాలి, కానీ కలిసిపోకుండా ఉండాలి. అంతఃకరణంతోనే జీవించాలి, కానీ అంతఃకరణంతో కలిసిపోకుండా ఉండాలి. అంతఃకరణ చతుష్టయం అందుకే 4 అన్నది. ఆ చతుష్టయంలో జ్ఞాత కలిసిపోకూడదు అన్నమాట. కలిసిపోయాడు అనుకోండి, ఆ నేను కాస్త వీడు అందులో కలిసిపోయాడు. అర్థమైందండి? ఉదాహరణ చెప్తాను. మీరు ఒక అమ్మాయికి పాపం తొందరగా పెళ్లి చేశారు, అంటే 16 ఏళ్లకో 17 ఏళ్లకో పెళ్లి చేసేసారు వాళ్ళ అమ్మ నాన్న. అమ్మాయికి ఇంకా అప్పుడే బాల్యం పోతుందా? పోదుగా. 10 ఏళ్ళు వస్తే పోతుంది, కానీ 16-17 ఏళ్ళకు పోదు. ఈ అమ్మాయి పెళ్ళి అవ్వగానే ఏం చేసింది? వాళ్ళ అత్తగారు వాళ్ళ ప్రపంచానంతా వదిలేసి హాయిగా వెళ్ళి పిల్లలతో ఆడుకుంటుంది. చూసుకోండి మీరు కాల్ చేస్తే. పెళ్లి కూతురు ఎక్కడైనా వెతికితే ఎక్కడ ఉంటుంది అమ్మాయి? పిల్లల మధ్యలో. నీకు పెళ్ళి అయింది నువ్వేంటి మీ అత్తగారి దగ్గర ఉండకూడదు, ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏం చేస్తాను, ఆడుకున్నా వెళ్ళవతలుగా అని అమ్మాయిని అనుకో. ఆ అమ్మాయి బాల్యం వదిలిపెడితేగా అసలు. మన పరిస్థితి కూడా ఇదే. మన జీవితం ఎప్పుడూ కూడా ఆ 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లల మధ్యలో ఆడుకునేటటువంటి మానసిక స్థితితోనే మన అంతఃకరణ చతుష్టయంతో ఆడుకుంటాం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4 పిల్లలు ఉన్నారట నీకు లోపల, బయట కాదు. మీ పిల్లలు ఎక్కడున్నారు? లోపల. నన్ను అడిగారు మన ప్రశ్న, కాతే కాంత కస్తే పుత్ర, ఎవరయ్యా నీ పుత్రుడు? అంతఃకరణ చతుష్టయమే నీ పుత్రుడు. వాళ్ళతో ఎవరు ఆడుకుంటున్నారు? ఎప్పటి నుంచి ఆడుకోవడం మొదలుపెట్టావు? భూమి పుట్టకముందు నుంచి, భూమి మీద పుట్టకముందు నుంచి, తల్లి గర్భంలో శిశువు నుంచి అంతఃకరణ చతుష్టయం పనిచేస్తూ ఉంటుంది, సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది. అప్పటి నుంచే మొదలుపెట్టావు ఆడుకోవడం. మరి ఎప్పటిదాకా ఆడుకుంటావు? ఆపితేగా అసలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని? వైమనస్యం. మందేమిటి దానికి? వైమనస్యం. పక్కకు రావయా బాబు. వివేక వైరాగ్యాలను ఉపయోగించి ఆ అంతఃకరణ చతుష్టయం నుంచి పక్కకు తొలగు. అప్పుడు నువ్వు జ్ఞాతవని తెలుస్తుంది. అది సన్యాసం అంటే. దీన్ని ఏమంటారు? విద్వత్ సన్యాసము. ఇలా తీసుకునే సన్యాసాన్ని ఏమంటారు? విద్వత్ సన్యాసం. అంటే అర్థం ఏంటి? వివేకం వల్ల సన్యాసం వచ్చింది. వివేక వైరాగ్యాల వలన ఆంతరిక సన్యాసం ఎవరికైతే లభిస్తుందో దాన్ని ఏమంటారు? విద్వత్ సన్యాసము. వాడి జ్ఞానం పోదండిగా, వివేకం పోదిగా, శాశ్వతమైనటువంటి ఆ నిర్ణయాలు వాడికి తెలిసి ఉంటాయి. ఇంకా మళ్ళీ వాడిని ఏమార్చడానికి, బుట్టలో వేయడానికి వీలు కాదు. అవునా కాదా? చూడండి, ఒక్కసారి 80 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 20 ఏళ్ళ వాళ్ళు వచ్చి ఏంటి నాతో ఒకసారి వస్తావా పరిగెడదామన్నారు అనుకోండి, ఏమంటారు? ఆ రోజులు ఎప్పుడు అయిపోయినాయమ్మా, అది 20ఏళ్ళ విషయం. 60 దాటి ఇప్పుడు 80లకు వచ్చాను, ఇంకా పరిగెట్టే వయసు లేదమ్మా. ఇప్పుడు నిదానంగా ఉండటమే, ఇప్పుడు నిమ్మళంగా ఉండటమే ఇప్పుడు, అంతేగాని ఇంకా పరిగెట్టే వయసు కాదు ఇది అంటామా లేదా? లేదమ్మా, ఇదిగో ఈ 25 ఏళ్ల పిల్ల వచ్చినతో పరిగెట్టమని అనుకోండి, పరిగెట్టడానికి నువ్వు కూడా పరిగెట్టావు అనుకోండి, చూసేవాళ్ళు ఏమంటారు? ఏమమ్మా తల్లి, ఆవిడంటే పరిగెడుతుంది కానీ నువ్వు పరిగెడతావే ఉంటామ్మా అని నిన్నంటారా ఆవిడంటారా? 80 ఏళ్ళ వాళ్ళే అంటారు. అవునా కాదా? ఎందుకని? జ్ఞానంతో వ్యవహరించవలసిన వయసు అది. అంతేగాని ఇంకా కర్మ ప్రధానమైనటువంటి జీవితం జీవించేది కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కర్మ ప్రధానంగా చివరి దశ వరకు ఉన్నామంటే అర్థం ఏంటి? ఇంకా అంతఃకరణం యందు సన్యాసం పుచ్చుకోలేదు. కాబట్టి మొదటి సన్యాసం లోపల ఎక్కడ మొదలైంది? అంతఃకరణ చతుష్టయాన్ని సన్యసించాలి. ఉపయోగించకుండా ఉండడమే సన్యాసం. ఏమిటండి అది? ఉపయోగించకుండా ఉండాలి. మనోబుద్ధి చిత్తాహంకారాలను ఉపయోగించకుండా జీవించడమే సన్యాసం.
ఇది వైమనస్యం అంటే. రెండో మెట్టు ఎక్కాం ఇప్పుడు, అవునా కదా? మొదటి మెట్టు ఏమెక్కాం? ప్రపంచం వదిలేసాం. గేట్ బయట, చెప్పులు ఎక్కడ వదిలేయాలి? గేట్ బయట. అంతే, దాంట్లో లోపల ఏం పర్లేదు మనకంటే. అది ప్రాపంచికమైన విషయాలు. ప్రాపంచికమైన విషయాలు దేంతో సమానం? ఇప్పుడు గేట్ దగ్గర వదిలేసే చెప్పులతో సమానం, అంతే. అవసరం లేదా? వెళితే చెప్పులు వేసుకొని వెళతాం, ఏదో పని చూసుకుంటాం, వచ్చేస్తాం, మళ్ళీ చెప్పులు అక్కడ వదిలేస్తాం. అంతేగాని జీవితం అంతా చెప్పులు నెత్తిమీద పెట్టుకోవాలా వద్దా? అవసరం కదా, నెత్తిమీద పెట్టుకోవాలి, అవసరం లేదు అన్నామా లేదా? అలాగే ఆ ప్రాపంచిక విషయాలు ఇప్పుడు దేంతో సమానం? ఆ గేట్ దగ్గర వదిలేసే చెప్పులతో సమానం. ఫినిష్డ్. ఏమంటే రాత్రి హైదరాబాద్లో ఏం జరిగిందో తెలుసా మీకు? నాకు ఎందుకు అయ్యాము, హైదరాబాద్లో ఏం జరిగింది? అదేమిటండి మీరు హైదరాబాద్లోనే కదా ఉన్నారు, ఉంటే ఏమిటయ్యా బాబు, అదో ఎంత మీరు తెలుసుకోకపోతే, ఇంతనే కదా? కాబట్టి మొదటి మెట్టు అట్లా పోయింది. ఇక రెండో మెట్టు దేన్ని వదిలేసాం? సాంసారిక విషయాలు. ఆ సంసారం అంతా ఇందులో ఉంది, అంతఃకరణ చతుష్టయంలోనే ఉంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే దాంట్లోనే కలిసిపోయింది ఈ సంసారం. ఏమిటి ఇంతకీ సంసారం అంటే? ద్వంద్వానుభవాలు. ఆ నాలుగు ఏం చేస్తున్నాయి మనల్ని? మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఎప్పుడు ద్వంద్వాల వెంటబడి చేస్తూ చాలా అందండి బాబు. సుఖం చాలా కావాలి, ఎప్పుడూ సుఖం చాలా అండం. ఇట్లాగా ద్వంద్వాల యందు ప్రవర్తింపజేసేటటువంటి అంతఃకరణ చతుష్టయాన్ని సన్యసించాలి, వైమనస్యం చెందాలి. ఇది దేంతో సమానం అని చెప్పండి చూద్దాం. ప్రాపంచిక విషయాలు దేంతో సమానం? చెప్పులతో సమానం. ఇది దేంతో సమానం తెలుసా మీకు ఎవరికైనా? దేంతో సమానం? సాంసారిక విషయాలు ఒకదాంతో సమానం, ఒకదాంతో సమానం, ఒకదాంతో సమానం. పుల్లిస్తరాకు అంతే, ఫినిష్. భోజనం చేశాడండి, ఎంగిలి విస్తరాకు ఎవరైనా దాచెట్టుకుంటారట. ఏం చేస్తారు? అయిపోయింది. ఆ అంతఃకరణ చతుష్టయంతో పని అయిపోయింది. ఏం తెలుసుకోవాలో తెలుసుకున్నాను, ఏం పొందాలో అది పొందాను, ఏం నిర్ణయం అవ్వాలో అయ్యింది, ఏం విచారణ చేయాలో కూడా విచారణ చేసేసాను. నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోయినా ఇంకా దాంతో పనే లేదు, ఫినిష్డ్. అంతే. దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు మనోబుద్ధి చిత్తాహంకారాలను ఎంగిలి విస్తరాకు వలె చూడవయ్యా. దానికి ఎంత విలువ ఉందో దీనికి కూడా అంతే విలువ. ఒప్పుకుంటారా? ఎంత కష్టమో. మీ మనసుని ఇప్పుడు ఎలా చూడగలగాలి మీరు? ఎంగిలి విస్తరాకు వలె చూడరు. అదిట సన్యాసం. ఏది మాట్లాడని చూద్దాం ఇప్పుడు, ఏం మాట్లాడతారు? ఇలా బోధించడం రావాలని నీ అంతఃకరణానికి. నీ వాస్తవిక స్థితి ఏమిటి? ఎంగిలి విస్తరాకు. నువ్వు నన్ను డిమాండ్ చేస్తావు, మనసు మిమ్మల్ని డిమాండ్ చేయడం ఏమిటండి? మనసు చెప్పిన నేను పరిగెట్టానంటాడు, బుర్రలేదు. అర్థమైందా? కాబట్టి నీ అంతఃకరణ చతుష్టయం ఏంది ఎవరికైతే ఎంగిలి విస్తరాకు అంటే భావం ఉన్నదో దాని అందు ఎట్టి అపేక్ష లేదు. ఎత్తవతల పరిస్థితి ముందా పని చేయాలి ఫస్ట్. ఇంతనా కాదా? చూడండి, మీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి, ఎంగిలి విస్తరాకులు అనుకోండి, ఏ పని ముందు చేస్తారు? ముందు ఎంగిలి విస్తరాకు. ఎందుకంటే ఎగిరి ఇల్లంతా పడితే ఇల్లంతా కడగాలి, పని పెరిగిపోయి. ఇప్పుడు మన కూడా ఇదే, అది ఎంగిలి విస్తరాకులాగా భావించి బయట పారేయకపోవడం వల్ల అది ఇల్లంతా ఎగిరిపడి ఇల్లంతా బాగు చేసుకోవాల్సిన అగత్యం పాడే. మన జీవితం అంతా దానివల్లనే దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తాం. ప్రపంచంలో ఎవరిని కదిలించండి, సాంసారిక కష్టాలు ఎగరబెట్టడమే సరిపోతాడు జీవితం అంతా. నేనేమంటానంటే ఎంగిలి విస్తరాకుతో కూడా పోట్లాడేవాడిని వీడినే చూస్తాను. సంసారంలో కష్టాలు ఎవరన్నా చెప్పారనుకోండి నాకు, అంటే నీ తెలివితేటలు ఎక్కడున్నాయి? ఎంగిలి విస్తరాకుతో పోట్లాడుతున్నాడు అంతే. ఇంకా దానికి ఏం చెప్తాం వాడికి? వాడికి ఏమని చెప్పి ఓదార్తాలి? వాడి తెలివిని ఏమని నేను ఉద్ధరించాలి? ఏమన్నా వీలవుతుందా? ఏకంగా వాడికి ఏం కావాలి? మోక్ష సన్యాసం యోగం ఆచవరది. అర్థమైందండి? కాబట్టి సన్యాసం అంటే ఏమిటి? నీ అంతఃకరణ చతుష్టయాన్ని ఎంగిలి విస్తరాకలే విసిరవతలు పారేసేవాడేవాడు వాడు సన్యాసి. వాడి బలం అది. చూసుకోండి, మన దగ్గర అంత బలం ఉందంటారా? అంత బలం కనుక మీకు ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం తథ్యం. అంత బలం లేదు. అప్పుడేమైంది?
ఆ ఎంగిలి ఇస్త్రాకుతో పోటాడుకుంటుంటారు ఎంతసేపు. రోజు పొద్దున్న లేచిన మీద రాత్రి అంతా పోయేదాకా అదే గోల, వేరేం లేదండి. ఏమిటండి మీ ఇలా పక్కింటో గోల జరుగుతుంది ఏంటంటే పొద్దున్న రాత్రి దాకా ఉండే గోలేనండి బాబు. ఏమిటది? ఎంగిలి విస్తరాకుతో పోట్లాడటమే, అంతకు మంచి ఏమి లేదు. రెండో సంగతి అయితే సాంసారిక విషయాలు కూడా అయిపోయాయి. మూడో సంగతి చెప్పా, ఏమిటది? లౌకిక విషయాలు. లోకాంతరేషు, పుట్టిది కాదండి అది. ఏమిటిది? ఇప్పుడు సూక్ష్మ శరీరానికి సంబంధించిన గొడవేది. లోకం అంటే బయట జరుగుతున్నారు, బయట కాదు. 14 లోకాలందు కూడా నీ సూక్ష్మ శరీరం వర్తించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. అసలే కుబేరుతో నాకు చాలా పని ఉందండి బాబు. ఆయన అనుగ్రహం లేకపోతే ధనధాన్యాలు ఎలా లభిస్తాయి? ఒకప్పుడు కుబేరుడు పూజ చేసేవాళ్ళ మీకు తెలుసా అండి? మా చిన్నప్పుడు లేదు, మా చిన్నప్పుడే లేదండి. నాకు తెలిసి గట్టిగా ఒక 20 ఏళ్ళు అయిందేమో అంతే. 20 ఏళ్ళకి ఎక్కడ పడితే అక్కడ కుబేర హోమాలు, కుబేర యజ్ఞాలు, కుబేర యంత్రాలు, కుబేర రక్ష కూడా చేతికి వచ్చేసింది చివరికి. నేను ఎత్తి మీద కూడా పెట్టుకోవడం ఒకటే లేటు. ఇలా ఎన్నెన్నో అంటే అర్థం ఏంటి? లోకాంతరేషు, స్వర్గలోకం మీద అపేక్ష, నరకలోకం మీద వైమనస్యం. ఇలా లోకాంతరేషు, లోకానుభవముల యందు నీకున్నటువంటి అపేక్ష, ఆసక్తి, ఆ రకమైన జీవితం, ఆ రకమైన అభిప్రాయాలు. ఈ ప్రపంచంలో ఎవరినైనా కదిలించండి. ఏమంటే గంధర్వలోకంలో మిమ్మల్ని పిలుస్తున్నారట, మీకు సీట్ ఇస్తారట, రమ్మంటున్నారు అన్నారు. ఆ గంధర్వులా చాలా బాగుంటారండి వాళ్ళు అని ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. నిజంగా ఆ లోకం వెళ్ళి వీడు చూసి వచ్చినట్టు. స్వర్గానికి రమ్మంటున్నారండి, దేవేంద్ర గారు వచ్చారండి అంటే, ఓ దేవేంద్ర గారు వచ్చారా, ఐరావతం తెచ్చారా? ఎందుకని స్వర్గంలో ఐరావతం ఉండదని వీడికి తెలుసు కాబట్టి. ఎప్పుడు వెళ్ళి చూసి వచ్చాడు? ఇలా అనేకమైనటువంటి జన్మలలో పోగు చేసుకున్నటువంటి లోకాంతరేషు అనుభవములవి. పాటలు పాడేవాళ్ళు అందరిలో గంధర్వులు ఉంటారు, ఎక్కడో ఉంటారు అనుకునేరు. ఎవరైనా పాటలు పాడుతున్నారంటే దాని వెనక ఎవరుంటారు? గంధర్వులు ఉంటారు. డాక్టర్ అయ్యాడంటే అశ్విని దేవతలు ఉంటారు వాటిలో, బయట ఎక్కడో ఉండరు, ఆ శరీరంలోనే ఉంటారు. ఇదే శరీరంలో గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నెరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, విద్యాధరులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, సాధ్యులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, పిశాచులు ఉన్నారు, భూత ప్రేత పిశాచాది గణములు కూడా ఉన్నాయి. అన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. అన్నీ ఈ 14 లోకాల్లోనే ఉన్నాయి. ఏ వారి సహవాసంతో కనుక నువ్వు జీవిస్తే ఆ లోకానికి వెళ్ళిపోతుంటావు అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మన శరీరం వదలగానే మన సూక్ష్మ శరీరం అలాగే ఉంటుందా లేదా? ఎవరి సహవాసమో కోరతావట నువ్వు ఈ మొత్తం మీద. ఇప్పుడు ఎన్ని చదివాను? వీళ్ళందరూ సూక్ష్మ శరీరులే, అర్థమైందండి? దేవతలు, యక్షులు, నాగులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస, ఇట్లా ఎన్నైనా చెప్పచ్చు. వీళ్ళందరూ సూక్ష్మ శరీరులే. వీళ్ళలో నీకు ఎవరితో ఒకరితో కలిసి ఉండాలనే అపేక్ష ఉంటుందండి. ఇప్పుడు బతికున్నప్పుడు, ఊహంగానే కాదు, బతికున్నప్పుడు వాళ్ళతో ఉంటే ఎంత బాగుంటుందో అంతే, ఇంకేం లేదు. చూడండి, మీరు పాటలు పాడేవాళ్ళందరూ ఎక్కడ ఉండాలనుకుంటారు? ఎప్పుడు కచేరీలు, వ్యవహారం, గానా బజానా, ఇంతేనే కాదు. పాటలు లేకపోతే వాళ్ళ జీవితం నిస్సారంగా వాళ్ళు వాడన్నా కొన్ని రంగం తీసుకుంటారు. అవునా కదా? చూడండి, సంగీతం అనేటువంటి ఆసక్తి మీలో ఉందనుకోండి, అవునా కదా? అప్పుడు మీకోసం ఎవరు వస్తారు? గంధర్వ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఆయన వస్తాడు. ఏమంటాడు అప్పుడు? వచ్చేవే బాబు, మా లోకానికి వచ్చేసి బాగా పాటలు పాడవయ్యా బాబు, అంతేనా కదా? ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట రాశారండి. ఈ లోకాన్ని ఉర్రూతలూగించిన గాన గంధర్వుడు గంధర్వ లోకానికి వెళ్ళి వాళ్ళని ఆనందపరచడానికి వెళ్ళాడు. ఎందుకని? సహవాసం. కాబట్టి ఈ శరీరంలో ఉండి మీరు ఏ సాంగత్యాన్ని ఎంపిక చేసుకుంటున్నారనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సాంగత్యం వెనకాల ఇంతమంది సూక్ష్మ శరీరాలు ఉంటారు. ఎప్పుడు పని చేస్తారు వాళ్ళు?
వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు నువ్వు శరీరం నుంచి బయటకు వస్తావా, రావయ్యా బాబు నీకోసం వెయిటింగ్ అని ఆ లోకానికి పట్టుకెళ్ళిపోతాడు. ఆ లోకంలో ఉన్నంత రోజులు ఉంటావు, ఉన్నంత కాలం ఉంటావు. మళ్ళా పునరపి జననం పునరపి మరణం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇది సమస్య. మీకు తెలిసినా తెలియకపోయినా ఇది మీలో ఉందండి. మొదటి రెండు తెలుస్తాయి మీకు, ఇది తెలియదు. గుర్తిస్తే తప్ప. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా 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 అండర్లైన్ 100 times జాగ్రత్తగా ఉంటాం. ఎందుకని ఎవరు వచ్చినా వాడు ఏ లోకాంతరేషు సహవాసం కలిగి ఉండొచ్చాడో చూస్తాం. ఎందుకని వాడు అక్కడ దారి తెరుస్తాడు నాకు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ ఇలా కనపడుతున్నారు కానీ మీ వెనకొన్న వాళ్ళు వేరే సుమి, అలా డేంజరస్ పర్సన్స్ మీరంతా. ఎందుకని వాళ్ళు ఎవరు కనపడరు కదా, ఈ గళ్ళ కనపడరు. ఆ తెలివికి కనబడతాడు. ఓ అమ్మో వీడితో డేంజర్ రా బాబోయ్. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా సరే, మీరు ఎవరెవరితో కలిసినా సరే మీ వెనక కూడా ఉంటాడు. అర్థమైందండి? మీరు బయట వేరే వారు, మీ వెనక కూడా అలాగే ఉంటాయి అన్నీ కూడా. అవన్నీ విడిపించుకోగలిగేటటువంటి వివేకం కలిగి ఉండాలి. ఆ లోకముల యందు కానీ, ఆ లోక నివాసములందు కానీ, అక్కడ పొందే సుఖానుభవముల యందు కానీ, అక్కడ కలిగే వైభవమునందు కానీ ఆసక్తి లేకుండా ఉండాలి. వెరీ వెరీ డేంజరస్. ఆసక్తి కనుక ఉంది అనుకోండి వెళ్ళిపోవడమేగా సరాసరి. అర్థమైందండి? నేను ఒక టీం తోటి కాశీలో 10 రోజుల పాటు ఉన్నాను. అందరిని చూసాం. ఎంతమంది చూడాలి? అష్టభైరవులను చూసాం, ద్వాదశ ఆదిత్యులను చూసాం, ఇంకా గణపతులను చూసాం. అలాగా ఇంకా అదే పనిగా 10 రోజులు ఏం పని అంటే ఇదే ఉద్యోగం. రోజు పొద్దున్న బయలుదేరా, ఆటో వేసుకోను, కాశీ అంతా తిరిగిరాను. అది వాళ్ళు చెప్తారనమాట, ఇవాళ మీకు అష్టభైరవులు. ఆ 8 తిప్పి తీసుకొచ్చేప్పుడు సాయంత్రం అయిపోయింది. మర్నాడు ద్వాదశ ఆదిత్యులట. అవ్వది ఒక 6 అయ్యేప్పటికి పుణ్యకాలం పుంజిపోతుంది. ఇంకో రోజు ఇంకో 6 అట్లా ఇలా తిరుగుతూ ఉంటాం అనుకోండి. ఎంతమంది సాధకులు కనబడతారో అక్కడ. అందరూ ఉపాసకులే ఉంటారుగా. మరి క్షేత్రం నిండా ఎవరుంటారు? రకరకాల ఉపాసకులు, రకరకాల సాధకులు. మరి వాళ్ళందరినీ మనం చూసినప్పుడు మ్యాచ్ అయిందండి ఓ నాకు ఇక్కడ అనిపిస్తుంది ఎక్కడో చోట. ఈ మ్యాచ్ అయిందన్నది వాడు గుర్తెట్టుకుంటాడు. నువ్వు ఎక్కడో అనుకుంటావు కదా, తిరుమల వెళ్ళావండి, బాగుందా లేదా, మ్యాచ్ అయిందా లేదా, నువ్వు గుర్తెట్టుకో, వాడు గుర్తెట్టుకుంటాడు. ఎవడు? అక్కడ సూక్ష్మ శరీరంలో కూడా గమనిస్తూ ఉంటాడు అనమాట. నీ వెనక ఎప్పుడూ ఉంటుందండి ఇది. అది నేను గమనిస్తూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఉజ్జయినిలో బాగుంటుంది, కొంతమందికి కాశీలో బాగుంటుంది, కొంతమందికి శ్రీశైలంలో బాగుంటుంది, కొంతమందికి తిరుమలలో బాగుంటుంది, కొంతమందికి వైకుంఠంలో బాగుంటుంది, కొంతమందికి కైలాసంలో బాగుంటుంది. ఇట్లా ఏమిటేమిటో ఆ బాగుండడం అన్న ఒక లక్షణం చాలండి ఆ లోకానికి పట్టుకెళ్ళడానికి. ఒకే ఒక సూత్రం ఏమిటది? బాగుంది అంతే. మనం పుట్టిన దగ్గర ఇప్పటి వరకు బాగుందని ఎన్నిసార్లు చెప్పేసి ఉంటాం? ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమందితో చెప్పుంటాం, ఎన్ని సందర్భాలలో చెప్పేసి ఉంటాం. అన్నది ప్రతిదీ ఒక లోకానికి చెంది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలండి. మీరు బాగుందన్న ప్రతిదీ ఈ 14 లోకాలలో ఏదో ఒక లోకం యొక్క ద్వారపు తాళం చెవిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యందు వైమనస్యం ఉండాలి. అసలు ఏ లోకాంతరములందు ఏది బాగుందని చెప్పకూడదండి. ఒక్కటి బాగుంది అన్నాడంటే ఆహా ఎంత బాగా డ్రెస్సింగ్ వేసుకుందో, అది కూడా ఒక లోకం. మీరు వస్త్ర ప్రపంచానికి వెళ్తున్నారా లేదా? బయటికి ట్రయల్ రూమ్ లో నుంచి ఏమడిగావు? హౌ డు ఐ లుక్? గ్రేట్ అన్నాడు. వెరీ గుడ్, వాడు రాసుకుంటాడు. అర్థమైందండి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలియదు అంటే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, ఇది అందరికీ తెలియదండి ఇది. అందుకని చాలా జాగ్రత్తగా, ఒరే జాగ్రత్త. పూర్వం పెద్దలందరూ ప్రతి నిమిషం ఏం చెప్పేవాళ్ళు? ఇంటికి నుంచి అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి బయటకు వెళ్తున్నావు. ఎప్పుడు చూసినా అలాగే చెప్తావు ఏమిటో అంటారు. మోడర్న్ ఏజ్ వాళ్ళకి మనం అదంతా లేవుగా, ట్రాష్ అవేమి లేవు. కానీ మరి బయటకు వెళ్ళిన పెద్ద మనిషి ఎన్ని చోట్ల బాగుందని వస్తుందో
ఉరికే వస్తుంది విడే. అందుకని లోపలికి వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కోమనే విధానం పెట్టింది. కనీసం దానితో కొద్దిగా శాంతిస్తుంది, ఉపశాంతి. అర్థమైందండి? లేకపోతే కాళ్ళు కడుక్కో అనే విధానాలు ఒక్క మన ధర్మంలోనే ఉన్నాయి. దీని వెనక రహస్యం ఇదే. ఈ లోకాంతరేషు, అందుకే మీరు అనేక కర్మకాండాలు ఆచరించేటప్పుడు మధ్య మధ్యలో కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, కళ్ళు తుడుచుకోవడం అనే విధానం ఆ కర్మకాండలో భాగంగా ఉంటుందండి. ఎందుకని అడిగారు ఎప్పుడన్నా? ఆహా, మనం అసలు అడిగే ప్రసక్తి లేదు, వాళ్ళు చెప్పే ప్రసక్తి అంతగా. ఎక్కడెక్కడైతే ఆగి నిన్నట్లా కడుక్కోమన్నాడు, కాళ్ళు కడుక్కోనైనా, కాళ్ళు కడుక్కొని లోపల రానైనా అంటాడు. పితృకర్మ చేస్తామండి, బయటకు వెళ్తాం, తర్పణాలు విడిచేస్తాం, విడిచిన తర్వాత బ్రాహ్మణ ప్రదక్షిణ కూడా అయిపోతుంది. నాయన కాళ్ళు కడుక్కొని కళ్ళు తుడుచుకొని లోపల రానాయనా అంటాడు. ఎందుకనండి తెలుసా మీకు ఎవరికైనా? అది అంత ఉపశమనం. పితృదేవతా లోకానికి దారి తెరవబడింది. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు కాదు, వాళ్ళ స్థానంలో పితృదేవతలు ఉన్నారు. నీకు సంబంధించిన పితృదేవతలు ఉన్నారు. పైగా వాళ్ళు సూక్ష్మ శరీరులు, నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? నమస్కారం పెట్టుకుని కాళ్ళు కడుక్కుని కళ్ళు తుడుచుకుని ఇంట్లోకి రానా అన్న, వెనక్కి తిరిగి చూడమాక నాన్న, ఇలా ఏవేవో చెప్తుంటాం. మీరు అంతా మూఢ విశ్వాసం అండి బాబు. సరే మంచి. ఎందుకని అనుభవానికి వచ్చినప్పుడు కదా తెలిసేది ఏదైనా సరే. అనుభవానికి రానప్పుడు అసలు అనుభవం ఎక్కడ తెలుస్తుంది? తెలియలేదు. కాబట్టి ఈ లోకాంతరేషు విశేషాలను చాలా చాలా జాగ్రత్తగా సూక్ష్మ శరీరాన్ని పరిశీలించడాన్ని గుర్తించాలి. దాని ద్వారా మనం వైమనస్యాన్ని వాడాలి. అక్కడ బాగుంది అనకూడదు. ఏమనకూడదండి? అంటే ఎప్పుడు చూసినా మొహం కంటెట్టుకుని ఏమీ బాగలేదని చెప్పాలా? అయితే వాళ్ళ ఆవిడ ఏదో కష్టపడి వంకాయ కూర ఉండిందండి, ఏదో పుణ్యానికి అడిగింది, ఏమంటే వంకాయ కూర బాగుందా అని. బాగుందంటే వంకాయ కూర లోకానికి వెళ్ళాలి కాబట్టి నేను బాగుందా అనేటటువంటి మనం అవివేకంతో వ్యవహరించాల్సినంత పని లేదు. కానీ సాధ్యమైనంత వరకు లైక్ అండ్ డిస్లైక్. దీనికి కారణం ఏమిటండి? ప్రియ అప్రియములు. మానవ జీవితం అంతా ఏమున్నాయండి? ప్రియాప్రియములే. ఈ ప్రియాప్రియములు నీ లోకాంతరేషు అనే 14 లోకాలకు ద్వారం తెరుస్తోంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికో ఎవరికి వాళ్ళు ఇలాగే చెప్తారయ్యా బాబు. సరే, అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి ప్రియాప్రియములు. ఈ 3వ స్టెప్లో అడ్డం వచ్చేది ఏంటండి? ప్రియం అప్రియం. అప్రియం బాగలేదని చెప్పినా కూడా సమస్య, ఆ లోకానికి వెళ్ళిపోతాడు అంతే. అర్థమైందా? కాబట్టి సన్యాసం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రియాప్రియములను త్యజించటం వెరీ వెరీ ఇంపార్టెంట్. సన్యాసి దగ్గరికి వెళ్ళి పొరపాటున ఆ సన్యాసి కనుక తోటకూర బాబు బాగుందని అనుకోండి, ఏమైపోతుంది? ఇంకా 365 రోజులు తోటకూర బాబు అంతే. ఎవరు గురువు గారి దర్శనానికి వచ్చినా ఏం పట్టుకొస్తారు? బండెడు తోటకూర. ఏకంగా గురువుగారు ఆశీర్వచనం కావాలంటే కనీసం బండెడు తోటకూర తేవాలి. ఈ లేనిపోని గొడవలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. దుర్వార యుగ్మ పూజ అని గణేశ్వరుడికి ఒక పూజ ఉందండి. అది ఒక తంత్ర విధానం. వాస్తవానికి అదొక తంత్రం. ఒక సందర్భంలో మాత్రమే ఆ దుర్వార యుగ్మ పూజ చేస్తారు, అన్ని వేళలా కాదు. దాన్ని ఎవరో బట్టబయలేశారు ఆ రహస్యాన్ని. అది కూడా ఒకానొక గణపతికి మాత్రమే అది చెల్లుతుంది, అందరికీ చెల్లదు. అదొక విధానం. సరే, అంతకంటే మీకు ఎక్కువ డీటెయిల్స్ అనవసరం. సరే, ఆ దుర్వార పూజ అన్నారని ఇప్పుడు ప్రతి గణపతి గుడి దగ్గర కూడా మోపులు గడ్డి. ఈ గడ్డి పట్టుకెళ్ళి ఏమిటైందిరా? దుర్వారంతో పూజ చేయమన్నారు. నీ ఇష్టం, కొట్ట తిరిగే లేదండి అసలు. ఇవాళ అంతా హోల్సేల్ మోడల్ అండి, ఇది వివేకం లేదన్నమాట. అర్థమైందండి? కాబట్టి ప్రియాప్రియముల యందు వైమనస్యం కలిగిన వాడెవడైతే ఉన్నాడో వాడే
సన్యాసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఆ పడం ఎంత బాగుందో అన్నాడండి పొరపాటున గురువు గారు. ఏమైపోతుంది అప్పుడు? ఇంకా వాడి జీవితం అంతా అప్పడాలి. ఏదైనా చిన్న విషయం చాలండి దీనికి గుర్తుపెట్టుకోవాలంటే. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో యాథాలాపంగా నేను అన్నాను అంటే లాభం లేదండి. పైగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సన్యాసి అయినవాడు, గురువు అయినవాడు తింటున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ వాడి నిత్య జీవితంలో వాడు ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ అక్కడ వర్తమానంలో జరుగుతున్న దానికి చెప్పాడని భావించరాదు. వాడి తెలివి ఎక్కడో ఉంటుంది. అక్కడ చెప్తున్నాడు, అక్కడ చెప్పే మాటని ఇక్కడ అన్వయించుకుంటున్నాడు. పొరపాటు కదా. ఎవరికో ఏదో వాడు అక్కడ అడిగాడండి, అక్కడ సమాధానం చెప్పాడేది. ఆ చెప్పిన సమాధానాన్ని ఇక్కడ విన్నవాళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడికి అన్వయం చేసుకున్నారు. అయిపోయింది. అర్థమైందండి? చాలా చాలా ప్రమాదం అన్నమాట. అందుకని ఆత్మజ్ఞానం కావాలి అంటే ప్రియాప్రియములను సన్యసించాలి. ఎందుకని అంటే ఆ ప్రియాప్రియముల ద్వారా 14 లోకాలు ప్రాప్తిస్తాయి. వెరీ వెరీ డేంజరస్. ఎన్ని ఉన్నాయో ఒకసారి లిస్ట్ రాసుకోండి. మీ ప్రియాప్రియాలు రాసుకుంటే ఎన్ని వస్తాయి? 1000 పేజీల పుస్తకం సరిపోతుందో లేదు. ఎందుకు మరి? ఎందుకు అన్ని జన్మలు వస్తున్నాయి? ఇందులోంచే పడతాయి. అర్థమైందండి? అందుకని ఈ 3వ మెట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి మెట్టు ఏమిటండి? ఎలా వదిలేయాలి? చెప్పులు వదిలేసినట్టు. వెరీ గుడ్. ఉపమానం గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా వదిలేస్తారు. రెండవది ఏంటి? సాంసారిక విషయాలు. దాన్ని ఎలా వదిలేయాలి? తిరుగులేదు మీకు. ఎంగిలి విస్తరాకాలు వదిలేయాలి. ఆ 3వ దాన్ని చెప్పండి ఇప్పుడు చూద్దాం. ప్రియాప్రియాలను ఎలా వదిలేయాలి? ప్రియాప్రియములను ఎలా వదిలేయాలి? ప్రియాప్రియములను ఎలా వదిలేయాలి? ఉపమానం తిరుగులేని ఉపమానమై ఉండాలి. మళ్ళా తిరుగులేని ఉపమానమై ఉండాలట. దానికి తిరుగు ఉండకూడదు అంతే. అది గుర్తొస్తే ఖచ్చితంగా వదిలేస్తావంతే. అలా ఉండాలట. ప్రియాప్రియములను ఎలా వదిలేయాలి? ప్రియాప్రియములను ఎలా వదిలేయాలి? రాలిపోయిన జుట్టు వలె. ఎవరైనా దాచుకుంటారా? ఏమండి? అయ్యో తిరిగిళ్ళు వస్తాయండి బాబు. చిక్కెంటుకలు కొంటాం, ఇప్పుడు బాగా పాడుతూ వెళ్తాడు వాడు. రామ రామ. పైగా దేవుడికి ఇవ్వాలంటే మన దగ్గర ఏమున్నాయి? కాబట్టి ప్రియాప్రియములు దేంతో సమానం? అలా చూడటం రావాలి నీకు. జీవితంలో ఎప్పుడైనా సరే బాగుందనగానే ఏం గుర్తు రావాలి? ఓ చిక్కెంటుకల్లా మళ్ళీ చిక్కున్నారా బాబు, అంతే. ఏదైనా సరే బాగలేదన్నారు, అప్పుడు కూడా అంతే. కాబట్టి ఏ పరిస్థితులలో కూడా ఈ ప్రియాప్రియములలో చిక్కుపడకూడదు. ఎందుకని? ఇది చిక్కు వెంట్రుకలు లాంటిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 అయిపోయినండి. 3 రకాలుగా సన్యాసం పుచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఏమేమి వదిలేశారు? చెప్పులు, విస్తరాకు, 3 తేలిపోయినాయి. సన్యాసం 4 భాగాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీరు జ్ఞానాన్ని పొందలేరమ్మా. ఎంత ప్రయత్నం చేయండి మీరు. 60 గంటలు కాదు కదా, 600 గంటలు ధ్యానం చేసినా లోపల ఈ పరిణామం కనుక లేకపోతే ఏం లాభం లేదు. 4వ మెట్టుకు వచ్చేసాం. ఏంటంటే 4వ మెట్టు ఐహికమైన విషయాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐహికమైన విషయాలండి అన్నీ కవర్ అయిపోయినాయి. ప్రపంచిక విషయాలు అయిపోయినాయి, సాంసారిక విషయాలు కూడా అయిపోయినాయి, లోకాంతరేష విషయాలు కూడా అయిపోయినాయి. ఇంకేమున్నాయబ్బా వదలడానికి? ఆలోచించండి. ఇంకా వదలడానికి ఏమున్నాయి? ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. ఆ 4వ మెట్టు అందుకే చెప్పింది ఐహిక విషయాలు. ఐహిక విషయాలు. వాట్ ఈస్ దట్ ఐహికం? ఏమో నాకు తెలియదు. ఐహిక విషయాలంటే ఏమిటి? అవి కూడా సన్యసించాలి. అవి కూడా సన్యసించాలి. ఏమిటి ఐహిక విషయాలంటే ఏమిటి?
ఐహిక విషయాలంటే ఏమిటి? దేవతలు ఐహిక విషయాలనగా ఏమి? ఇందాక వచ్చేసినాయి కదా దేవతలు. ఆధ్యాత్మికంలో కొన్ని ఉంటాయి. ఐహిక విషయాలనగా ఏమి? ఎందుకు చెప్పడం లేదంటే మీరు ఆలోచిస్తారా? బాగా ఆలోచించాలండి. ఇంకా వదలటానికి మన దగ్గర ఏమున్నాయి? ప్రాపంచికమైన విషయాలు వదిలేసాం, ఇంకా సాంసారిక విషయాలు వదిలేసాం. ఆల్రెడీ అక్కడ చెప్పేశాంగా, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, వ్యవహారం అంతా సాంసారిక విషయాలు చెప్పేశాం. ద్వంద్వానుభవాలన్నీ శరీరంతో వచ్చేవే, అక్కడ ఆల్రెడీ వదిలేసాం దాన్ని. ఇంకేంటి? మూడోది ఏమిటి? సూక్ష్మ శరీరానికి సంబంధించిన లోకలోకాంతరేషు ప్రియాప్రియములు వదిలేసాం. ఎలాగా? చిక్కెంటుకల వలె వదిలేసాం. ఇంకొకటి ఉంది వదలాల్సింది, ప్రధానమైనది అదే. ఐహికమైన విషయాలు వదిలేస్తే మొదటి మూడు వదిలేసినట్టే. ఐహిక విషయాలు వదలకపోతే మొదటి మూడు వదలనట్టే. ఒకవేళ గనక ఈ మూడు నేను వదిలేశానని ఒకవేళ మీరు అనుకున్నా, ఈ నాలుగోది గనక వదలకపోతే ఆ మొదటి మూడు వదిలినా వదలనట్టే. సన్యాసం పుచ్చుకోనట్టే. ఏమో నాకు తెలియదు అదంతా. ఐహిక విషయాలను గనక వదలకపోతే మొదటి మూడు వదిలినా వదలనట్టే. ఆ సన్యాసం వృధా. ఏమిటి ఇప్పుడు ఐహిక విషయాలంటే ఏమిటి? నా గురించి ఐహిక విషయం అంటే ఏమిటి? ఐహిక విషయం అంటే ఏమిటి? నా గురించి ఐహికం ఐహికం అనగా ఏమి? నేనంతా అని గొప్పలు చెప్పుకోవాలి. ఐహికం అనగా ఏమి? పాపం లేదు, 3 రోజుల పాఠం వేస్ట్ అయిపోయింది. ఐహికం అంటే జీవుడు నేను. నేను ఎవరినండి? జీవుడే నేను, అంతే. అందరూ ఐహికం అంటే ఏమనుకున్నారు? ఏదో ప్రపంచం అంతా తిరిగి రావడం అనుకున్నాం. అది కాదు. జీవుడే నేను అనేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఐహికం. ఇహలోకం అంటే అర్థం ఏమిటంటే జీవుడే నేను. ఈ భూమి మీద ఎందుకున్నావు నువ్వు? ఎందుకున్నావు? మనం ఇప్పుడు ఏ లోకంలో ఉన్నామండి? భూలోకంలోనేనా? ఎందుకున్నావు? జీవుడు నేను కాబట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా మారనటువంటి అనుభవ సత్యం జీవుడే నేను. ఎవరి చెవులు ఇల్లుగట్టుగా చెప్పనివ్వండి, శాస్త్రాలు ఎంత ఘోషించనివ్వండి, వేదాలు ఎంత వెలివేయనివ్వండి, ఉపనిషత్తులు ఎంతగా బాగా అధ్యయనం చేయనివ్వండి, జీవుడే నేననేటటువంటి అభిప్రాయం మాత్రం మారదుగాక మారదు. ఆత్మస్వరూపుడవు నీవని కదా వేదాంత సారమంతా ఏమిటి? నాయనా, నువ్వు జీవుడు కానే కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవి. జీవేశ్వరులు అభిన్నులు, జీవబ్రహ్మములు అభిన్నులు, జీవో బ్రహ్మైవ నాపరః అని కదా శాస్త్రఘోష, గురువాక్య ఘోష. ఎన్నిసార్లు విన్నా నేను నాయన ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడండి బాబు, ఇదేదో చెప్తాను. ఆయన సర్వజ్ఞుడు, నేను కించి అంతే. ఇంతే నాకు తెలియదు. ఓ స్పూన్ అంతా. ఆయన సామర్థ్యం అనంతం, నా సామర్థ్యం 2 ఇడ్లీ తినలేను. పోల్చుకుంటాడు అనమాట. ఇలాగా పోల్చుకుంటే అక్కడ ఏమైంది? ఆయన వేరే, నువ్వు వేరే, నో డౌట్ ఇన్ ఇట్. కన్ఫర్మ్డ్ యు ఆర్ జీవ. ఎన్నైనా చెప్పచ్చండి. ఆయన సంకల్ప మాత్రంతో బ్రహ్మాండాన్ని సృష్టించగలడు. మనమండి కళని సృష్టించగలుగుతాం. రోజు కళను సృష్టిస్తున్నావా లేదా? మన శక్తి ఇది. ఆయన శక్తి ఏమిటి? బ్రహ్మాండాన్ని సృష్టించగలడు సంకల్పించి. మరి మనకి ఆయనకి సాపత్యం ఉందంటారా? నేను 100కి 100 పాళ్ళు ఒప్పుకోనండి బాబు, నేను జీవుణ్ణే. కన్ఫర్మ్డ్ ఒపీనియన్.
నిర్ణయాత్మకం. ఏమిటయ్యా? ఆసక్త చిత్త. నేను అనుకున్న రహస్యం ఏంటి? ఆసక్త. ఆ జీవుడనే ఆసక్తి, అంతే. నేను జీవుడననేటటువంటి అజ్ఞానపూర్వక నిర్ణయమే ఐహిక విషయం. ప్రతి దాని వెనక ఇది వచ్చి చేరిపోతుంది. చూసుకోండి, మీరు కావాల్సి వస్తుంది. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎన్ని బంగారపు గాజులు తొడగలండి? అమ్మాయి పెళ్లికి ఎన్ని బంగారపు గాజులు కావాలి? ఆవిడేమో శక్తి అనుసారం దేవుడేమో అవసరం లేదు. అమ్మాయి పెళ్లికి ఎన్ని బంగారు గాజులు కావాలి? అమ్మాయిలందరూ ఏం చేస్తారండి? ఫస్ట్ గాజులు చేపిస్తారు. దాంతోనే మొదలు కథ. అమ్మాయి పెళ్ళి అనగానే ఈవిడ నా వంతు అని ఒక గాజు తీసాను తెలుసు. తల్లిగా అంతకుమించి ఏం చేస్తుంది? సరే ఈ గాజు అమ్మాయికి ఇద్దాం అని వాళ్ళ ఆయన ఏం చేశాడు? మొదలు శుభం భవతు శ్రీం అంటూ దాంట్లో వేస్తాడు. ఎందుకని మన అమ్మాయి పెళ్ళికి నకలు కావాలా వద్దా? కావాలి కదా. మరి పుట్టింటి నుంచి ఏం తెచ్చామమ్మా అని అడుగుతారు కదా. రేపొద్దున అసలే అత్తవారు మామూలు వాళ్ళు కాదు, గడుగ్గాయలు. మరి అడిగితే ఏం చెప్పాలి అప్పుడు? అందుకని కనీసం 1 డజన్ గాజులైనా లేకపోతే అలాగా అన్నారు అనుకోండి, అయిపోయింది గోవింద వాడి పని. ఆ 1 డజన్ గాజులతో పెళ్లి ఖర్చులకు 300 అయిపోదు. ఇవాళ అసలే ఎంత ఉందమ్మా ఇవాళ? గ్రాము 10,000, గ్రాము 1,00,000. అది నాకు తెలియదు అసలు. ఆ బంగారం గోలే నాకు. నన్ను పట్టుకెళ్ళి బంగారం ఇత్తడి 2 పెడితే చూడమంటే నాకు ఏదీ తెలియదు. అది బంగారం ఇత్తడో నాకు గుర్తించలేదు. 2 ఇప్పుడు ఒకలాగానే ఉన్నాయి. గిల్ట్ నగలే బాగున్నాయి, అంతకంటే వెరైటీగా మెలమెల మెరిసిపోతున్నాయి. అవి మెరిపే ప్రధానం అని అంటున్నారని మెరుపు ప్రధానంగా గిల్ట్ నగలు తయారు చేశారు. 1 గ్రామ్ గోల్డ్. అవునా కాదండి? చూడండి, మీరు కావాల్సి వస్తే బంగారపు షాపులో నగలు 1 గ్రామ్ గోల్డ్ నగలు పక్కన పెట్టండి. 1 గ్రామ్ గోల్డ్ నగలు మెరిసిపోయినట్టుగా బంగారపు నగలు మేరవు. కానీ అమ్మ పోతే 1 గ్రామ్ గోల్డ్ ఎవరు కొంటారు? రీసేల్ తెనా కదా. సో ఇహలోక విషయమైన నేను జీవుడు అనేవాడు ఎవడయ్యా అంటే 1 గ్రామ్ గోల్డ్. వీడు కూడా గోల్డే, ఎవరు కాదన్నారు? 1 గ్రామ్ గోల్డ్ కాకపోతే అంతే. జీవుడు కూడా దేవుడే, కానీ ఎవరు వీడు? 1 గ్రామ్ గోల్డ్. దేవుడు ఎవరయ్యా? రియల్ గోల్డ్. ఆయనకి చలామణికి లోటు లేదు. ఎక్కడైనా చెల్లుతుంది. ఏ లోకమైనా చెల్లుతుంది, ఏ దేశమైనా చెల్లుతుంది, ఏ కాలమైనా చెల్లుతుంది. బంగారానికి విలువ లేకపోవడం ఉండదండి, ఏ కాలమైనా సరే. దేవతలందరూ నెత్తి మీద బంగారం కిరీటాలైనా 1 గ్రామ్ గోల్డ్ అంట వాడు గొప్ప తీసి. నిజం గోల్డేనా? డ్రామాలో అయితే 1 గ్రామ్ గోల్డేనండి బాబు. మీరు సినిమాలో చూస్తారా లేదా? టాప్ టు బాటం అని దుర్యోధనుడు ఎన్ని నగలు పెట్టుకుంటాడో పైనుంచి కిందకి. అవన్నీ ఏమిటి? 1 గ్రామ్ గోల్డ్. అంతా 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ ఉండదమ్మా, ఇత్తడి నగలే అవన్నీ, ప్యూర్ ఇత్తడి. అందుకే మీరు చూడండి, నడుస్తున్నప్పుడు గలగల గలగల సౌండ్ వస్తుంది. బంగారపు నగలకి శబ్దం రాదండి. అదే గుర్తు. అవి ఇత్తడి నగలని తెలుసుకోవాలంటే. గిల్ట్ నగలని ఎలా తెలుస్తుంటే నడుస్తుంటే శబ్దాలు వస్తాయి. మీరు 7 వారాల నగలు బంగారపు నగలు పెట్టుకోండి, ఏం శబ్దం రాదు. అందుకనే కంచు మోగునట్లు కనకంబు మోగునా మోగదు కదా. అర్థమైందండి? కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇహలోక విషయంలో. ఎప్పటికప్పుడు మనం ఏమైపోతాం? 1 గ్రామ్ గోల్డ్ అయిపోతాం. ఏం చేయాలి మరి? ఇప్పుడు పరిష్కారం సమస్య ఇది, అవునా కదా? దీనికి సన్యాసం మందు. మొదటి మూడికి ఏం మందు? సన్యాసమే, వైమనస్యమే. సన్యాసం అన్న వైమనస్యం అన్న రెండో ఒకటే. అర్థమైందండి? ఈ 4వ స్థితిలో ఇప్పుడు వైమనస్యాన్ని వాడాలి. నేను జీవుడు కాదు, నేను 1 గ్రామ్ గోల్డ్ కాదు, నికార్సైన ప్యూర్ గోల్డ్. ఎలా ఎలా ఏది సన్యసిస్తే, ఏది వదిలేస్తే వీలవుతుంది? పోని ఉపమానం చెప్పండి. ఎలా వదిలేస్తే? ఆల్రెడీ 3 ఉపమానాలు చెప్పా అక్కడ. మొదటి ఉపమానం ఏమిటి? రెండవ ఉపమానం ఏమిటి? మూడవ ఉపమానం ఏమిటి? తిరుగులేదు ఇక మీరు. 4వ ఉపమానం
ఇహలోకమంతా నేను జీవుడన్న ఒకే ఒక నిర్ణయంతో ముడిపడి ఉంది, ఇంకేం లేదండి. నేను జీవుడు కాదంటే ఫినిష్డ్, ఇహలోకం వెళ్ళిపోయినట్టే కంప్లీట్గా. మిగలదండి, శేషం మిగలదు. కర్మశేషం మిగలకూడదంటే నువ్వేమనాలి? నేను జీవుడు కాదు. కర్మశేషం మిగిలింది అనుకోండి, మళ్ళా పుట్టాలి. ఆ జీవుడన్న భావన, ఆ కర్మశేషం ఒక్కటి మిగిలితే మొదటి 3 వదిలిపెట్టినా వదలనట్టే. ఎందుకని? ఈ కర్మశేషం వల్లనే ఆ ప్రపంచం, ఈ కర్మశేషం వల్లనే ఆ సంసారం, ఈ కర్మశేషం వల్లనే ఆ లోకాంతరేషు ప్రయాణం, ప్రియాప్రియాలు సమస్తం. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఐహికం. నేను జీవుడు అనేటటువంటి పాదుతో ముడిపడినటువంటి అంశం ఐహికమైనటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇందులోనే కర్మశేషం మిగిలిపోతుంది. కర్మశేషం కనుక మిగిలితే తప్పక పుట్టవలసిందే. అందుకని దీనికి పరిష్కారం సన్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సన్యాసం చాలా చాలా అవసరం. మొదటి 3 కంటే ఈ 4వ దాంట్లో అత్యంత ఆవశ్యకం. ఎందుకనంటే నేను జీవుడని గాఢ నిద్రలో అనుకున్నావు. ఎప్పుడు అనుకున్నావు? గాఢ నిద్రలో. ఇక మెలకువలో అనుకోకుండా ఉంటానంటావా? అనుకుంటావు. గాఢ నిద్రలోనే నేను జీవుడు అని మునిగిపోయి నిద్రపోయినటువంటి వాడు పొద్దున మేలుకున్న తర్వాత నేను దేవుడు అని అనుకుంటాడు. దేవుడు అనుకోడుగా. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటయ్యా చెప్పండి ఎవరైనా? సన్యాసమే పరిష్కారం, వేరే మార్గం లేదు. దీనికి కూడా సన్యాసమే పరిష్కారం. ఎలా? కాకపోతే ఎలా? ఏం వదిలేస్తే వీలవుతుంది? ఏం వదిలేయాలి? సన్యాసం అంటే వదిలేయడమేగా. మొదట ఏం వదిలేసాం? ప్రపంచాన్ని వదిలేసాం. ఉపమానాలు గుర్తున్నాయి, అసలు విషయం పోయింది. ప్రపంచాన్ని వదిలేసాం. ఎలాగా? చెప్పుల్లాగా. తర్వాత సంసార విషయాలు వదిలేసాం. ఎలాగా? ఎంగిలి విస్తరాకులాగా. తర్వాత ప్రియాప్రియాలు వదిలేసాం. లోకాంతరేష విషయాలన్నింటినీ వదిలేసాం. ఎలాగా? చిక్కు వెంట్రుకల వాళ్ళే. 4 నేను జీవుడిని త్యజించాలి. ఇప్పుడు ఎలా సన్యసించడం? ఎలా సన్యసించడం? ఎలా సన్యసించడం? ఎలా? బాగా పుస్తకాలు బాగా చదివేశారండి మీరు అంతా. ఎంతసేపు పుస్తకాలు నేను ఏమన్నా ఒక్కటన్నా పుస్తకాల ఆన్సర్లు చెప్పానా? పుస్తకాల్లో ప్రశ్నలు కానీ, పుస్తకాల్లో విధానం కానీ, మీ నిత్య జీవితంలో మీరు ఆచరణీయంగా ఏం చెప్పినా అట్లాగే చెప్తాం. మీరు కూడా ఎలా చెప్పడం నేర్చుకోవాలి. కానీ మీరు ఆన్సర్లను ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడ ఉన్నాయి లోపల. బాగా వెతుకుతున్నారు. వివేక చూడమణిలో ఉంది, అష్టావకర ఎట్లా ఉంది, వేదాంత పంచదశలో. నేను జీవుడు ఎలా ఛేదించాలి? ఎలా ఛేదించాలి? ఎలా వదిలేయాలి? సన్యాసం అంటే వదలటమే. మళ్ళీ ఎట్లా వదలాలి? తిరిగి రాకుండా వదలాలి. మళ్ళా గుర్తుపెట్టుకోవాలండి. ఇదొక్కటి తిరిగి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీడితో పాటు ఏమైనా వచ్చేస్తాయి. ఆ మొదటి 3 కూడా వచ్చేస్తాయి. వీడు ఒక్కడు ఉంటే చాలు, ఆ 3 మళ్ళీ లైన్లో వచ్చేస్తాయి. వీడిని ఎక్కడ కొట్టేస్తే ఆ 3 కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి తిరిగి రాకుండా వదిలేయవలసింది ఇప్పుడు ఎవరిని? వీడినే. ఆ 3 తిరిగి వచ్చినా పర్వాలా, మళ్ళీ బారేయచ్చు. అంతేనా కాదా? తిరుపతి వెళ్ళారండి, గుండు కొట్టుకున్నారండి, మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ వెళ్ళి గుండు కొట్టుకుతున్నాడు. పోయిందే ఉంది, నో ప్రాబ్లం. వేయించిన విత్తనం ఏం చేయాలి? ఎలా వదిలేయాలి? ఎలా వదిలేయాలి? ఎలా వదిలేయాలి? విత్తనం మొలకెత్త. ఎలా వదిలేయాలి? ఎలా వదిలేయాలి? అభిమానం ఎలా వదిలేయాలి? చిరిగిన వస్త్రం జీవభావాన్ని హోమం చేయడం ద్వారా వదిలేయాలి. హోమంలో ఎలా వదిలేస్తాం? సమిధగా ఆహుతి చేయాలి. ఏ హోమంలో?
జ్ఞానం. ఏ హోమంలో? ఏ హోమంలో? నేను పొద్దున కూడా చెప్పా. ఆత్మస్వరూపుడు. 5 యజ్ఞాలు లోపల చేయాలి. ఆ 5 యజ్ఞాలు లోపల చేస్తే అక్కడ ఈ నేను జీవుడు అనేటటువంటి సమిధను హోమంలో వేస్తే చివరికి ఏం మిగిలింది? బ్రహ్మం. జీవుడు లేకపోతే ఉన్నదేమిటి? బ్రహ్మమే. చూసారా ఎంత తేడా ఉందా మీ ఆన్సర్కి మా ఆన్సర్కి? అర్థమైందండి? సమిధ హోమం అనేటప్పటికి మిగిలింది ఏమిటంటే బూడిదలో. అరే బూడిది కాదురా బాబు, అది విభూతి, బ్రహ్మం. చిన్న విషయం కాదది. కాబట్టి 5 యజ్ఞాలు లోపల చేస్తేనే ఈ అహంలో నుంచి విడుదలవుతావు, లేకపోతే అవ్వవు. ఏమిటి 5 యజ్ఞాలు? వైశ్వానర యజ్ఞం, జపయజ్ఞం, ధ్యాన యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 యజ్ఞాలు చేసి దాంట్లో ఏం చేయాలి? ఈ నేను జీవుడననే సమిధను అందులో వేసేస్తే ఏమైపోయింది? సన్యాసమే అది కూడా. అర్థమైందండి? హోమంలో త్యజించడమే కాదు కూడా తిరిగి వస్తాం మళ్ళా. ఏది ఒకసారి హోమంలో సమిధిని వేసిన తర్వాత మళ్ళా పట్టరా, వేసిన వస్తువులన్నీ మళ్ళా పట్టరావయ్యా. ఒక్కసారి అది బ్రాహ్మీభూత స్థితిని చెందిందంటే పునః జీవుడు అవధిగా ఇలా త్యజించాలి దీన్ని. అందుకే జయాది హోమం అనే హోమం నిర్వహింపజేస్తారు సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు. అప్పుడు చెప్తారు ఈ మాటలు. ఇప్పుడు మీకు చెప్పిన 4 మాటలని, ఈ 4 వదిలేస్తున్నాను. పంచభూతాల సాక్షిగా, త్రిమూర్తుల సాక్షిగా, గాయత్రి సాక్షిగా అని అన్ని సాక్షులు చెప్పి వీటిని నేను వదిలేస్తున్నాను అని ఆఖరికి జయాది హోమాన్ని నిర్వహిస్తారు. అందులో ఆ హోమంలో ఆజ్యం వేసేటప్పుడు, ఆ సమిధ వేసేటప్పుడు ఈ మాట చెప్పిస్తారన్నమాట. ఇక నుంచి నేనెవరిని? నేను బ్రహ్మమును, నేను జీవుడు కాదు. ఈ జీవుడు అనే సమిధను ఇందులో వేసేస్తున్నాను. తిరిగి వస్తుందా? రాదంటే తిరిగి రాని పద్ధతిగా దాన్ని వదిలేసాడు. అలా ఎవడైతే వదిలేసాడో వీడు నిజమైన సన్యాసి. ఎవరు నిజమైన సన్యాసి? ప్రాపంచిక విషయ త్యాగం, సాంసారిక విషయ త్యాగం, లోకాంతరేషు త్యాగం, 4వది ఐహిక త్యాగం. జీవభావాన్ని ఆ అంతర్యాగంలో సమిధగా త్యజించేశాడు. ఫినిష్డ్. 4 అయిపోయినాయండి. ఇందాక 5వది ఉందని చెప్పా. ఏమిటది? నేను. అర్థమైందండి? ఇప్పుడు కూడా నేను ఒకడు ఉన్నాడు. సన్యాసం పుచ్చుకున్నవాడు ఉన్నాడా లేదా? ఇవన్నీ సన్యసించిన వాడు ఒకడు ఉన్నాడా లేడా? నేనేనండి బాబు ఇవన్నీ వదిలేసి. ఏమండి ఎప్పుడు వదిలేశారండి? అది అప్పుడెప్పుడో నాకు దీక్ష ఇచ్చారండి. ఆ దీక్ష ఇచ్చిన రోజున ఆ రోజు నుంచి అన్నీ వదిలేశారు. ఎవరు వదిలేశారు? నేనే వదిలేశానండి బాబు. ఇప్పుడు నేననేది వదలకపోతే ఈ 4 వదిలినట్టేనా వదలనట్ట? ఇప్పుడు వాడు నిజమైన సన్యాసేనా? లేదే. ఇందాక మరి అదేదో అయిపోయింది కదా, ఆల్రెడీ హోమం చేసేసాం, తిరిగి రాలేదు, విభూతి మిగిలింది, అంతా బ్రహ్మమేనా అనేసాం. మరి ఇప్పుడు నేను అడ్డబెట్టి మళ్ళా అనాలా వద్దా? అనాలా వద్దా? ఎలా అనకుండా ఉంటావు మరి? ఎలా అనకుండా ఉంటావు మరి? ఎలా అనకుండా ఉంటావు మరి? నువ్వు లేవని ఎలా ఒప్పుకుంటావు? నువ్వు లేవని ఎలా ఒప్పుకుంటావు? నువ్వు ఉన్నానంటే అయితే జీవుడో బ్రహ్మమో ఏదో ఒప్పుకోవాలి. ఉంటే అయితే జీవుడుగానే ఉండాలి, లేదంటే దేవుడుగానే ఉండాలి, బ్రహ్మముగానైనా ఉండాలి. మరి ఇప్పుడు నేను లేనని ఒప్పుకుంటావా? 5వ మాటకు వచ్చేసాం. ఇప్పుడు సన్యాసంలో 5వ మెట్టు, తుది మెట్టు, ఆఖరి మెట్టు ఇదే. ఎలాగా? ఎలాగా? ఈ నేను వదిలిపెట్టడం కుదిరే పని కాదు. ఆ నేను శరీరం ఉన్నంతకాలం ఉంటుంది, ఎక్కడికి పోదు.
మరి ఎలాగా? ఏం చేయాలి? ఎలా బయటపడాలి? సన్యాసించాలి. అల్టిమేట్గా 5వ మెట్టు కూడా ఎందులోది? సన్యాసంలో భాగమే. అప్పటికే అది పూర్తవుతుంది, లేకపోతే అవ్వదు. మొదటి 4 చేస్తే అవ్వదు, 5వది కూడా చేయవలసిందే. చేస్తేనే ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? అయిపోయింది కదా, 4లో చేసేసాం కదండి, వేసేసాం కదండి. ఇంకా మళ్ళీ 5లో ఏం చేయాలి మరి? ఆయనే దగ్ధమైపోవాలి. ఎలాగా? ఏదైనా చెప్తే ఎలాగా? సిద్ధాంతం తెలియాలి, విధానం తెలియాలి, ఉపమానం కూడా తెలియాలి. అప్పుడే అది కరెక్ట్గా తెలిసినట్టు. మొదటి 4 తెలిసినట్టా తెలియనట్ట? తెలిసినాయా బాగా? రాత్రికి అడిగితే మళ్ళీ కళ్ళలో అడిగితే చెప్తారా? కళ్ళలో అడిగితే చెప్తారా? ఏమనంటే నాకు ఏమో అప్పుడేదో అక్కడ ఆయన చెట్టు కింద కూర్చోబెట్టి చెప్పాడు. మళ్ళీ ఆ చెట్టునే సాక్ష్యం అడగాలి. 5వదండి. అందుకని సన్యాస దీక్షలో ఆఖరి ఘట్టం పిండ ప్రదానం. తన పిండాన్ని తానే పెడతాడు. దాన్ని ధర్మపిండం అంటారు. ఒక్క వీడికే చెల్లింది అది, ఇంకా మిగిలిన ఎవరికి చల్లదు. లోకంలో ఇంకెవరికి చల్లదు అది, వీడికి చెల్లుతుంది. ఎందుకని వీడు ఆల్రెడీ 4 వదిలేసాడు కాబట్టి. వీడు ఆల్రెడీ మొదటి 4 దశలు దాటి వచ్చాడు కాబట్టి 5వ దశలో తనకు తానే తర్పణాలు విడుచుకుంటాడు. నేను పోయాను. తనకు తానే ధర్మోదకాలు, తనకు తానే తర్పణాలు, తనకు తానే పిండ ప్రదానం చేస్తాడు. చేసి వసు రుద్ర ఆదిత్య రూపాలను త్యజిస్తాడు. మొదటి రూపం వసు రూపం, తర్వాతది రుద్ర రూపం, ఆ తదుపరి ఆదిత్య రూపం. ఈ 3 రూపాలని త్యజించేస్తాడు పిండ ప్రదానం చేసి. అధిగమించి బ్రాహ్మీభూత స్థితిలోనే ఉంటాడు అంతే. ఈ 5వ మెట్టు ఇది. దీంతో నేను సంపూర్ణంగా పోయి, వాడు ఆధార్ కార్డు తిరిగిపోయి. సన్యాసులకు ఆధార్ కార్డు ఉండదండి, నో ఐడెంటిటీ. కుంభమేళాకు బోల్డ్ మంది వస్తారా లేదా? ఒకేసారి వచ్చేసారండి లక్షలాది మంది. మీరు వెళ్ళి అడగండి ఐడెంటిటీ ప్రూఫ్ ఎక్కడ ఉందో. నో ఆధార్, నో ఓట్ కార్డ్. వాళ్ళు ఆకాశంలో వస్తారు నాయన, గాలిలో వస్తారు. సూక్ష్మ శరీరాలు కదా వాళ్ళు. వాళ్ళు స్థూల శరీరంతో రారు నాయన, సూక్ష్మ శరీరంతో వస్తారు. ఇప్పుడు ఏం చెప్పే, నీ వెనకాల ఎంతమంది ఉన్నారో నాకు కదా కనపడేది, నీకేం కనపడతారు? మన వెనకాల కూడా ఉంటారండి వాళ్ళంతా. ఎక్కడ పడితే అక్కడే ఉంటారు వాళ్ళు. భూమండలంలో వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు. వాళ్ళు వాయు శరీరాన్ని ధరించి ఉంటారు, గాలిలో కలిసిపోయి ఉంటారు. అవసరమైనప్పుడు స్థూల శరీరంలోకి వస్తారు, లేదంటే మళ్ళీ వాయు శరీర స్థితిని పొందుతారు అంతే. అక్కడ ఒక గేట్ ఉంటుందండి, షాహీ స్నానానికి వచ్చే ఎంట్రీ గేట్ ఉంటుంది. మహామండలేశ్వరులు వ్యవహారం వాళ్ళంతా వచ్చే ఒక గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్ దగ్గర నుంచే కనపడతారు వాళ్ళు అంతే. ఆ గేట్ గడప అవతల కనపడరు అంతే. యువతలు అసలు మీరు వాళ్ళని పట్టడానికి వీలైనంత పరిస్థితిలో ఉంటుంది. వాళ్లే కొన్ని లక్షల మంది వచ్చేస్తారు ఒకేసారి. ఆ గేట్, ఆ గడప యువతలకు లక్షల మంది ఉంటారు. ఆ గడప దాటగానే లక్షల మంది మాయమవుతారు. సత్యమే. మొన్నగా చూసి వచ్చాం మేము, మొన్న కుంభమేళాకి వెళ్ళొచ్చాం. ఏముండరండి. కాబట్టి వాళ్ళందరూ ఎవరు? సూక్ష్మ శరీరులు. వాళ్ళని ఎవరు తెలిస్తే వాళ్ళు వెనకాల ఉంటారు. వాళ్ళు తెలిస్తే చాలంతే. అందుకే ఇందాకేం చెప్పాను, ఎక్కడైనా సరే బాగుంది అన్నామనుకో, బాగాలేదన్నామనుకో, దానికి సంబంధించిన వాడు ఉంటాడు. వాడికి కనెక్ట్ అయిపోతుంది అనమాట. అది వాడు వచ్చేస్తాడు అప్పుడు, నన్ను పిలుస్తున్నాడు రా బాబోయ్ అని. వాడు నీ జీవితాన్ని శాసిస్తాడు, గుర్తుపెట్టుకోవాలండి. అందుకని లేనిపోని పేరాశలకు పోవద్దని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అత్యాశలు పేరాశలు పనికిరావని ఎందుకు హెచ్చరిస్తారంటే, అలాంటి ఆలోచనలు రాగానే వాడు కనెక్ట్ అయిపోతుంది, వాడు వచ్చేస్తాడు. వాడొచ్చి వాడు నీ జీవితాన్ని శాసిస్తాడు. వాడు చెప్పినట్టు నడవాల్సిందే, నీకు తెలియను కూడా తెలియదు. సరే, 5వ మెట్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ నా వెనక్కి వెళ్ళిపోయాం. 4వ మెట్టుకి. 5వ మెట్టు ఏమిటండి ఇంతకీ? నేను లేనివాడను. ఎలాగా? తనకు తానే పిండ ప్రదానం చేసి
తర్పణాలు విడిచి ధర్మోదకాలు విడిచి అష్టదిక్పాలకుల సాక్షిగా పంచభూతాల సాక్షిగా త్రిమూర్తుల సాక్షిగా వసు రుద్ర ఆదిత్య రూపాలతో నాకు పని లేదు. ఎవరితో పని లేదండి? అష్ట వసువులతో పని లేదు, ఏకాదశ రుద్రులతో పని లేదు, ద్వాదశ ఆదిత్యులతో కూడా నాకు పని లేదు అని ఆ దేవతా సమూహం కూడా నాకు అక్కర్లేని వాళ్ళే అని సన్యసించాలి. ఇప్పుడు మనం పూజలను ఎవరికి చేస్తున్నాం? వాళ్ళకేగా. ఓ నమ శివాయ, నమ శివాయ. అభిషేకం ఎంత బాగా చేయాలో చేయాలవుతా చేయాలండి బాబు, రోజు శివార్చన చేయాలండి బాబు. కానీ సన్యాసంలో ఆఖరి మెట్టేమిటి? అట్టి దేవతా స్వరూపాలు కూడా నాకు అవసరం లేదు అని త్యజించాలట. ఏ ఉపమానం చెప్పండి ఇప్పుడు? అప్పుడు దేనితో సమానంగా త్యజించాలి? సకల దేవతా స్వరూపాలను. వాళ్ళందరూ ఏమిటి? నియమిత దేవతలండి. ఆయా లోకాలను పరిపాలిస్తూ ఉంటారు, ఆయా బ్రహ్మాండ స్థితులను పరిపాలిస్తూ ఉంటారు, ఆయా దిక్కులను పరిపాలిస్తూ ఉంటారు, ఆయా బ్రహ్మాండ కార్య నిర్వహణ అంతా చేస్తూ ఉంటారు. వాళ్ళు మనం చేయలేదుగా, అంతా వాళ్ళు చేసే పని. అలాంటి 33 కోట్ల దేవతలకు సంబంధించినటువంటి ఏ దేవతా స్థితి అయినా సరే నాకు అక్కర్లేదు అని ఒక దానితో సమానంగా అక్కడ త్యజిస్తాం. దేనితో సమానంగా? దేనితో సమానంగా త్యజించాలి. ఇందాక కూడా 4 త్యజించారా లేదా? ఒకటేమిటి? చెప్పులు. రెండోదేమిటి? మూడోదేమిటి? నాలుగోదేమిటి? సమిధ, హోమం. హోమంలో వేసిన సమిధ. ఐదోదేమిటి? ఐదవదేమి? ఐదవది వదిలేయాలి. ఏదో ఒక ఉపమానం ఉండాలి అక్కడ గుర్తుండేటట్టు. ఏమిటది? అదే ఊరికే తుడుచుకుంటే పోద్ది. బలంగా గుర్తుండాలండి, మర్చిపోకూడదు జీవితంలో. మొదటి 4 ఎట్లా మర్చిపోవట్లేదు, 5వది కూడా అట్లా మర్చిపోకుండా ఉండాలి. టైం ఎంత? 4:30. ఎలాగండి? మీరు చెప్పలేరు అలాగూ. 4 చెప్పలేదు, మొదటి 4 చెప్పారేమిటి మీరేమన్నా? ఊరికే బుర్ర ఉందని అనుకోవడం బుర్ర లేదండి. అది వాస్తవానికి బుర్ర లేదండి. అదే నిజమైన స్టేటస్. 5వది చితాభస్మం. ఏమిటండి అది? చితాభస్మం. ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? ఏమండి? మీ నాన్నగారిదే, మీ అమ్మగారిదే, పోనీ మీదే పెట్టుకుంటారా? స్వీయ చితాభస్మము వలె త్యజించాడు. వట్టి పిండ ప్రధానం కాదట, దేహాన్ని కాల్చేశారంతే. చితాభస్మం కూడా వచ్చేసిందంటే తన శరీరాన్ని కానీ, ఈ ప్రపంచాన్ని కానీ, సకల దేవతల్ని కానీ, 14 లోకాలను కానీ దేన్ని చూసినా ఆ చిత్తాభస్మం వల్ల చూస్తాట. ఇటువంటి వైరాగ్యం అండి వాడికి. వాడిని మోహింపజేయండి చూద్దాం. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు 12 అరటిపళ్ళు తెచ్చి పెట్టమంటారండి, ఒక అరటి తోట రాసిమ్మంటారండి. ఏం చేసుకుంటాడు వాడు? ఎందుకని? 33 కోట్ల దేవతలని చిత్తాభస్మంతో సమానంగా చూసేటటువంటి వైరాగ్యం, అదిట తీవ్ర వైరాగ్యం. వీడికి రాక ఎవరికి వస్తుంది ఆత్మజ్ఞానం, వాడికి రాక ఎవరికి వస్తుంది బ్రహ్మజ్ఞానం. అలాంటి వైరాగ్య సంపన్నుడు. వాడికి ఉన్నటువంటి సంపద ముల్లోకములన్నీ కలిపినా కూడా సరిపోదట. అటువంటి సంపద కలిగినటువంటి వాడే ఆత్మజ్ఞానానికి నిజమైన అర్హుడు. ఉందా మీలో అర్హత? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఏదో వదిలేసామంటున్నారు, ఏం వదిలేశారో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరేం వదిలేశారో, మీ వైరాగ్యానికి ఎన్ని మార్కులు వేయాలో, దాని వలన వచ్చిన వివేకానికి ఎన్ని మార్కులు వేయాలో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.